మమ్మల్ని బలపరచండి అయ్యా అని చెప్పి ప్రభును అడగండి. ఒక్క మాట అడగండి ప్రభుని. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అడుగు అడుగు ప్రభుని అడుగు. ఈ రాత్రి ఏదో కాకతాళీయంగా ఇక్కడ లేవు మనం ఎవరం కూడా. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. గడిచిన 2 సంవత్సరాలు 2020వ సంవత్సరం 2021వ సంవత్సరంలో మనం సభలు జరిగించుకోలేకపోయాం. కారణం మీకు తెలుసు, కరోనా విలయ తాండవం ఆడింది. అనేక మంది మన కళ్ళ ముందే మన అనుకున్న వారే అనేక మంది వెళ్ళిపోయారు కదా. ప్రభు నిన్ను నన్ను మనందరినీ కూడా బ్రతికించాడు. దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక, దేవునికి మన పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం మన జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా ప్రభువా నాతో మాట్లాడయ్యా అని ఒక్క మాట అడుగుతారా? ప్రభు ఈ రాత్రి ఖచ్చితంగా మనతో మాట్లాడబోతున్నాడు. 2 చేతులు పైకెత్తి మీరు ఒక్క మాట ప్రభుతో చెప్పండి, లార్డ్ స్పీక్ టు us లార్డ్. మీరు మాతో మాట్లాడండి నాయన, మమ్మల్ని బలపరుచుకోండి అయ్యా. నీ సేవకులను మరుగుపరుచుకుని ఈ రాత్రి మాకు కావలసినటువంటి వర్తమానాన్ని మీరు దయచేయండి ప్రభు. వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని మీరు మాకు దయచేయండి అయ్యా అని ఒక్క మాట ప్రభుని అడగండి. రాత్రి దైవ సేవకులు మరి మన మధ్యలో రేపల్లిలో కేంద్రంగా చేసుకుని ఆ పరిసర ప్రాంతం అంతటా కూడా మరి దేవుని సువార్త పరిచర్లో ఉంటున్నటువంటి సహోదరులు, దైవజనులు, అభిషక్తులు మరి వల్కన్ రాజయ్య గారు మన మధ్యలో ఉన్నారు. ఈ రాత్రి వారు ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. జీవము కలిగిన మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ నామ మహిమ కొరకు, నీ నామ ఘనత కొరకు ఏర్పాటు చేయబడిన ఈ అద్భుతమైన సభలలో అనేక మంది ప్రజలను మీరు తోడుకొని వచ్చినందుకు లెక్కింపులేని గొప్ప స్తోత్రములు మీకు చెల్లిస్తున్నాము. మంచి వాతావరణమును మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. పాటలలో, ఆరాధనలో నీ నామం గొప్ప చేయబడడానికి, నేను స్తుతించడానికి, నేను మహిమపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ ప్రాంత ప్రజలందరినీ మీరు దర్శించడానికి, ఈ ప్రాంతంలో ఉన్న సంఘములను ఉజ్జీవపరచడానికి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏ ఒక్కరూ నశించిపోకుండా నిత్య జీవమును పొందుకోవడానికి స్థానిక సంఘాన్ని, మీ సేవకులను ప్రేరేపించి ఈ అద్భుతమైన సభలను మీరు నిర్వహించి అభిషక్తులను, మీ సేవకులను, వాక్కులను మోసుకొని వచ్చి ఉండగా ఈ రాత్రి కూడి చేరి ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ స్వరము మేమందరము విందుము గాక నాయన. నీ మాట మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించున్నట్లుగా మీరే సహాయం చేసి మహిమ పొందండి. ఈ రాత్రి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఈ రాత్రి సమస్యలు ఉన్న వారికి విడుదల కలిగించేయండి. ఈ రాత్రి అద్భుతాలు జరుగును గాక. కృంగి కృషించిపోయి విసిగి వేసారిపోయిన ప్రతి ఒక్కరిని బలపరిచి లేవనెత్తి నీ ఆశీర్వాదాలతో, శుభాలతో, మేలులతో నింపి ఈ సభల ద్వారా నీ నామం మహిమపరచబడినట్లుగా, ఈ గ్రామం రక్షించబడినట్లుగా, సంఘములు ఉజ్జీవపరచబడినట్లుగా మీరు సహాయము చేసి అభిషక్తులను, మీ సేవకులను బలపరిచి బలవంతుడు నీ చేతిలో బాణములుగా వాడుకోనిమని మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లిస్తూ నమ్మదగిన నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. దయచేసి కూర్చోండి. ముందు సీట్లు కొంచెం ఖాళీగా ఉన్నాయి, ముందు చైర్స్ ఖాళీగా ఉన్నాయి. కొంచెం పెద్దవాళ్ళు అక్కడ కూర్చోగలిగిన వారు కూర్చోండి దయచేసి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? పాట పాడంట.
హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. మరి గడిచినటువంటి 2 మాసాలుగా మనం ప్రార్థించి ఆశించి ఎదురు చూచిన రీతిగా దైవ సేవకులు, ఈ రాత్రి కొరకు ప్రత్యేకించబడిన సేవకులు మొట్టమొదటిగా మరి ఒక షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ పాస్టర్ వై సుందరరావు గారు మన మధ్యలో ఉన్నారు. కారుమూరుని కేంద్రంగా చేసుకుని దేవుని పరిచయం జరిగిస్తున్న దేవుని సేవకులు, మరి వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. వారు వస్తుండగా వారిని బట్టి ప్రభునామాన్ని గణపరుస్తూ చప్పట్లు కొడుచు వారిని ఆహ్వానిద్దాం. మంచిది ప్రియులరా, ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 132వ కీర్తన 13వ వచనాన్ని 14వ వచనాన్ని చదవగలిగినటువంటి వారు ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచినట్లయితే, ఈ రాత్రికాల సమయంలో మనుషుడు మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ప్రతి ఒక్కరితో స్పష్టముగా తన మాటల ద్వారా ప్రభువు మాట్లాడినట్లుగా మనము ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఈ పోటు మీద గ్రామంలో ప్రభు మీ అనాది ప్రణాళిక చొప్పున ఏర్పాటు చేయబడినటువంటి సభలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మీ శ్రేష్టమైనటువంటి వాక్యమును మేము చదువుకున్నాం. ఆనాడు మీరు చెప్పారు, మీ మాట కంసాలి కొలంలో కత్తి లాంటిది, శూద్రుని సుత్తి లాంటిది, చాకలి సబ్బు లాంటిది. ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో సభా ప్రాంగణములో ఎంతమంది అయితే కూర్చున్నారో ఒక్కొక్కరితో అనేక హృదయాలను ఈ రాత్రి మీరు తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. గొప్ప కార్యాలు మీరు చేసి కేవలం మీ నామానికే మహిమ తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చినటువంటి దేవుని బిడలైనటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. అలాగనే ఇక్కడ ఆసీనులైనటువంటి దేవుని సేవకులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 132వ కీర్తన ఎవరు రాశారంటే భక్తుడైనటువంటి దావీదు రచించినటువంటి కీర్తన. దావీదు జీవితం మనందరికీ కూడా సుపరిచితమైనటువంటిదే. భక్తుడు, రాజు, సర్వ సంపదలు కలిగిన వాడు, కవి, గాయకుడు, యుద్ధ పరాక్రమశాలి, ఒక్క ఒడిశల దెబ్బతో గొలియాతుని హతమార్చినటువంటి వాడు. అంత మాత్రమే కాక, ఇదిగో ఒక్క ఉరియా భార్య విషయములో తప్ప నా ఇష్టానుసారాన్ని నెరవేర్చినటువంటి వాడు అని దేవుని చేత సాక్ష్యాన్ని పొందినటువంటి వాడు ఈ యొక్క దావీదు. ఈ రాత్రికాల సమయంలో భక్తుడైనటువంటి దావీదు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, ఇదిగో దేవుడట సియోనును ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. God has chosen the place called as Zion. సియోను పట్టణాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ సభా ప్రాంగణంలో ఎంతమంది కూర్చొని ఉన్నారో ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఇదిగో నేను అకస్మాత్తుగా వచ్చాను కదా ఈ ప్రాంగణంలోనికి అనుకోవచ్చు. నీ పట్ల కూడా దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక అనేటువంటిది దేవుడు కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇదిగో దేవుడు అంటున్నాడు కదా, సియోనును ఆయన ఏర్పాటు చేసుకున్న రీతిగానే నీ పట్ల కూడా ఇదిగో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నటువంటి దేవుడు నీవు ఒక సియోను వలె ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, అయితే సియోనులో ఎవరుంటారంటే దేవుని వాక్యములో రాయబడింది, యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనములో రాయబడింది, సియోను కొండ మీద ఈ సియోనులో ఎవరు ఉంటారంటే, దయచేసి ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరమును వినబడజేయుచున్నాడు. భూమి అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా నుండును, ఇశ్రాయేలీ ప్రజలకు దుర్గముగా ఉండును. అన్యులక మీదట ఆ. దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. ఈ దేవుడైన యెహోవా ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సియోనులో ఎవరు ఉంటారంటే, సియోను కొండ మీద ఎవరు ఉంటారంటే, మొదటిగా పరిశుద్ధులైనటువంటి వారు ఉంటారని దేవుని వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. అంటే మొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిష్ఠించబడినటువంటి జనాంగము సియోనులో ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. దే ఆర్ చోజన్ జనరేషన్ ఆఫ్ గాడ్. దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారు, ప్రతిష్ఠించబడినటువంటి వారు సియోను పట్టణములో ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. రాజైనటువంటి నెబుకద్నెజరు ఇదిగో ఓ యెరూషలేము మీదకు దండెత్తి వచ్చి యెరూషలేము దేవాలయములో శ్రేష్టమైనటువంటి ఉపకరణములను తాను తీసుకొని వెళ్ళేటువంటి సమయములో ఇదిగో తన అనుచరులకు చెప్పాడు, యెరూషలేములో జ్ఞానము కలిగినటువంటి వారిని కొంతమందిని చెరగొని తీసుకురమ్మని చెప్పాడు. బబులోను సామ్రాజ్యమునకు, బబులోనుకు వారిని తీసుకొని వెళ్ళినటువంటి వారిలో శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు అనేటువంటి వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, అయితే వీరు ఎలాగా ఆ యొక్క బబులోనులో ఉన్నారంటే, వారు ద్రాక్ష రసమునైనను రాజు భుజించేటువంటి ఆహారములో దేనిని వారు భుజించలేదు అని దేవుని వాక్యములో రాయబడింది. అంటే దేవుని బిడ్డలారా, వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా, వేరే ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా ప్రతిష్టత కలిగినటువంటి వారు ఎలాగా ఉంటారంటే, వారు దేవుని బిడ్డలారా ఒక ప్రత్యేకింపబడిన వారి వలె, ఒక విశిష్టత కలిగినటువంటి వారి వలె, దేవుని ప్రజలారా ఓ ప్రతిష్టత కలిగిన జనాంగము వలె వారు జీవిస్తారని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. దేవుని పిల్లలమైనటువంటి మనం రేపు ఆ సియోను పట్టణములో ఉండేటువంటి దేవుని జనాంగమైనటువంటి మనము కూడా ఎలాగా ఉండాలంటే, ప్రతిష్టత కలిగినటువంటి జనాంగముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రజలారా, సంసోను జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, సంసోను నాజీరు చేయబడిన వాడు, ప్రత్యేకింపబడినటువంటి వాడు. దేవుడు చెప్పాడు, నీ ఒక ప్రత్యేకత కలిగి నీవు జీవించాలని చెప్పాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పాపమునకు చోటిచ్చాడండి. పాపమునకు ఎప్పుడైతే చోటిచ్చాడో, పాపమునకు ఎప్పుడైతే తన జీవితంలో అవకాశాన్ని ఇచ్చాడో, దేవుని బిడ్డలారా, తన యొక్క జీవితం అంతా కూడా బహు దుర్భరముగా మారిపోయినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. దేవుని ప్రజలారా, ఈ రోజున పట్టణములో ఉండాలని మన ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఇదిగో దేవుడు అంటున్నాడు కదా, కీర్తనకారుడైన దావీదు ద్వారా ఆయన రాస్తూ, ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, గాడ్ హస్ చోజన్ ద సిటీ ఆఫ్ జయోన్. సియోను పట్టణాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజున నీవు నేను కూడా ఆ సియోను పట్టణములో మనము ఉండాలి. ఆ సియోను పట్టణములో ఉండాలంటే మొదటిగా ఓ ప్రతిష్టత కలిగినటువంటి జనాంగము ఆ యొక్క సియోను పట్టణములో వారు ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఆ సల్లపూట సాయంకాల సమయమున దేవుడైన యెహోవా ఏదేను వనములోనికి వచ్చాడు. ఏదేను వనములోనికి వచ్చినప్పుడు, ఆదామా నీవెక్కడున్నావంటే, ప్రభువా నీ స్వరాన్ని విన్నప్పుడు నేను దిగంబరిన అయ్యుంటిని గనుక నేను దాగుకొని ఉన్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు చెప్పాడు, ఆ పండు తిను దినమున నిశ్చయముగా నీవో చచ్చదవు అన్నాడు. నిజానికి చనిపోయాడంటే ఆయన చనిపోలేదండి. దేవుని ప్రజలారా గమనించండి, అంటే ఆత్మీయముగా చనిపోయాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరు జీవించే ప్రతి ప్రాణికి కూడా ప్రతి మనిషి కూడా శరీరము, ఆత్మ, ప్రాణం అనేటువంటి ఉన్నాయి. అయితే మనము చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళుతున్నాం? మన ఆత్మ మాత్రము దేవుడు దయచేసినటువంటి ఆయన దగ్గరకు వెళుతుందనేటువంటిది మనము గుర్తించాలి. బైబిల్ గ్రంథంలో ధనవంతుడైనటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నా ప్రాణమా తినుము, త్రాగు, సుఖించుము అన్నాడు. దేవుడు అన్నాడు, రేయ్ వెర్రివాడా,
ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను అన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రియులరా, ధనవంతులు అందరూ కూడా నరకానికి వెళతారని నేను బోధించట్లేదు. దేవుని ప్రజలారా గమనించండి. దేవుని నమ్ముకుని తనకు కలిగిన దాంతో నిష్ట కలిగి ప్రతిష్టత కలిగినటువంటి జీవించినటువంటి లాజరు మాత్రము అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నాడని దేవుని యొక్క గ్రంథములో రాయబడింది. సియోనులో నీవు నేను ప్రతిష్టత కలిగినటువంటి జనాంగమైన మనము ఆ సియోను పట్టణములో ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యంలో కీర్తనకారుడు అన్నాడు, God has chosen a city of the Zion. సియోను పట్టణాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో మనం ఎక్కడ ఉండాలంటే సియోను పట్టణములో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే సియోను పట్టణములో, సియోనులో ఎవరుంటారంటే ప్రతిష్టత కలిగిన జనాంగం ఉంటారు. పరిశుద్ధత కలిగి వైరాగ్యము కలిగి దేవుని కొరకు జీవించేటువంటి జనాంగము సియోను పట్టణములో ఉందురు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకా చూడండి, రెండవదిగా బైబిల్ గ్రంథంలో రాయబడింది సియోను పట్టణములో ఇంకా ఎవరుంటారంటే యెషయా గ్రంథము 52వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు. దయచేసి సియోను లెమ్ము, లెమ్ము, నీ బలము ధరించుకొనుము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను, సున్నతి పొందని వాడు ఒకడైనను, అపవిత్రుడైన ఒకడైనను నీ లోపలికి రాడు, నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము, ధూళి దులుపుకొనుము, యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. ఆ. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకై అమ్మబడితిరి కదా, ఆ. రోకలియకై మీరు విమోచింపబడెదరు, మీరు విమోచించబడెదరు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులరా, ఇంకా సియోను పట్టణములో ఇంకా ఎవరుంటారంటే దే ఆర్ రిడీమ్డ్ పీపుల్, అంటే విమోచించబడినటువంటి జనాంగమట సియోను పట్టణములో ఉంటారని దేవుని వాక్యములో రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. ఎలాగ వారు విమోచించబడ్డారంటే వెండి బంగారముల చేత కాదు గాని, భక్తులైన పేతురు అంటున్నాడు కదా, ఇదిగో వెండి చేత బంగారము చేత మీరు విమోచించబడలేదు గాని ప్రశస్తమైన క్రీస్తు యొక్క రక్తము ద్వారా మీరు విమోచించబడి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం, దేవుని బిడ్డలారా, ఆ శుద్ధులైనటువంటి వారు వారి యొక్క వస్త్రములను గొర్రె పిల్ల యొక్క రక్తములో వారు తమ యొక్క వస్త్రములను వారు ఉతుక్కుకొనిరి అని రాయబడింది. గొర్రె పిల్ల రక్తములో వారి వస్త్రములు ఉతుక్కున్నటువంటి వారు, వారి వస్త్రములు ఎలాగ ఉన్నాయంటే హిమమంత తెల్లగా ఉన్నాయని దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ఎలాంటి వస్త్రములతో ఈ యొక్క ప్రాంగణంలో కూర్చున్నావో, పాపపు వస్త్రమా, మలిన వస్త్రమా, ఏ వస్త్రముతో నీవు ఉన్నావో, నీవు విమోచించబడి ఈ స్థలములో నుండి నీవు బయటకు వెళ్ళాలి. ఇదిగో సియోనులో నీవు ఉండాలంటే, ఆ పరలోక పట్టణములో ఉండాలంటే, you need to redeemed by the blood of Jesus Christ. క్రీస్తు యొక్క రక్తము ద్వారా నీవు విమోచించబడాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఐగుప్తులో ప్రచండమైనటువంటి ఈ యొక్క తెగులు వచ్చినటువంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా వారి యొక్క గుమ్మముల మీద గొర్రె పిల్ల యొక్క రక్తమును పూసుకొనవలెనని చెప్పాడు. దేవుని ప్రజలను గమనించండి, ఇశ్రాయేలు ప్రజల యొక్క గృహాలకి ఎవరి యొక్క గుమ్మం మీద అయితే ఏ గొర్రె పిల్ల యొక్క రక్తమునదో సంహార దూత ఏం చేసిందంటే ఆ యొక్క గుమ్మమును విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఐగుప్తులో ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మహారోదన ధ్వని వినబడింది. అయితే ఏ యొక్క గుమ్మమునకైతే గొర్రె పిల్ల యొక్క రక్తము ఉన్నదో ఈ సంహార విమోచించబడినటువంటి జనాంగం ఉంటారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుని బిడ్డలారా, నీవు విమోచించబడ్డావా? ఈ రాత్రి మార్కు 16:16 రాయబడింది, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఏమిటి ఆ శిక్ష అంటే
అగ్ని ఆరదు, పురుగు జావదు, ఏడ్చుట, పళ్ళు కొరుకొనుట, భయంకరమైనటువంటి బాధను అనుభవించాల్సి వస్తుందని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. ఈ రాత్రి కాల సమయంలో విమోచించబడినటువంటి బిడ్డగా ఈ ప్రాంగణము నుండి తిరిగి వెళితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, మూడవదిగా సియోనులో ఇంకా ఎలాంటి వారు ఉన్నారంటే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదివినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షించబడుదురు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకా సియోనులో ఎవరు ఉంటారంటే ప్రార్థన చేసేటువంటి వారందరూ కూడా ఎక్కడ ఉంటారు? సియోనులో ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థించేటువంటి వారు ఎక్కడ ఉంటారంటే సియోనులో వారు ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుని బిడ్డలారా, పేతురును స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడని ఆయన తీసుకొని వెళ్లి చెరసాల్లో వేశారండి. చెరసాల్లో వేసి గొలుసులతో ఆయన బంధించినటువంటి సమయంలో సంఘం అంతా కూడా పేతురు కొరకు ఏం చేస్తా ఉందంటే ప్రార్థన చేస్తా ఉంది. ఈ రాత్రి కాల సమయంలో రక్షించబడినటువంటి విశ్వాసి ఎలాగని ప్రార్థనా జీవితం ఎలాగ ఉన్నది దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. కార్యారంభము కంటే కార్యాంతమో మేలు అని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. ప్రారంభంలో 1-2 గంటలు ప్రార్థన చేసిన వారు రాను 5 నిమిషాలు 2 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి. పేరుకు మాత్రం క్రైస్తవులే, కానీ ఈ పరిస్థితులను మార్చివేస్తుంది. ఆ రాత్రి బోకురేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో పెనుగులాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో దేవునితో పెనుగులాడే అనుభవం నీకున్నదా? ప్రార్థన నీకున్నదా? ఉపవాస ప్రార్థన జీవితం నీ కలిగి ఉన్నావా? దేవుని బిడ్డలారా, ఎస్తేరు యూదులందరకు కలుగబోయే కీడును బట్టి కొన్ని దినముల ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. దేవుని బిడ్డలారా, యూదులకు కలగబోయే కీడును తప్పించింది. నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసావంటే పరిస్థితులే, చరిత్రలే దేవుడు మార్చేస్తాడంతే. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపొద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పౌలు శీలలు దేవుని యొక్క స్వార్థ నిమిత్తం వారిని తీసుకొని వెళ్లి చెరసాల్లో వేసినప్పుడు, ఇదిగో వారిని గొలుసులతో బంధించినప్పుడు పౌలు శీలలు ఏం చేస్తా ఉన్నారంటే ఆత్మతో నింపబడి స్తుతిస్తూ మహిమపరుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? వాక్యంలో రాయబడింది, చెరసాల పునాదులు కదిలించబడ్డాయట. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎంత గొప్ప కార్యాలు చేస్తుందంటే ప్రార్థన ద్వారా ఎర్ర సముద్రం పాయలైంది. ప్రార్థన ద్వారా ఎరుకో కోటగోళ్ల కూల్చబడ్డాయి. ప్రార్థన ద్వారా దేవుడు ఎన్నో మహోన్నతమైనటువంటి కార్యాలు చేశాడు. మూడవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, సియోనులో ఎవరు ఉంటారంటే ప్రార్థన చేసేటువంటి గుంపు సియోనులో ఉంటారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఆమేన్, హల్లెలూయా. నా మాటలు ముగించబోతా ఉన్నాను. ఇంకా ఎవరు సియోనులో ఉంటారంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనములో రాయబడింది. దయచేసి ఎవరైనా ఒకరు ఆ మాటను చదివి సహాయం చేయండి. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. ఆమేన్, హల్లెలూయా. ఉత్సాహధ్వని చేసేటువంటి వారట. అంటే ఉత్సాహధ్వని అంటే దేవుణ్ణి ఆరాధన చేసేవాళ్ళు, దేవుణ్ణి స్తుతించేవారు, దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారు, పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు జనాంగం అంతా కూడా ఎక్కడ ఉంటారంటే ఎక్కడుంటారు? సియోను పట్టణములో ఉంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన జరిగేటప్పుడు కొంతమంది కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారండి. కొంతమంది మనసు అంతా, శరీరం ఏమో ఎక్కడ ఉంటుంది, బాడీ ఏమో ప్రజెంట్, మైండ్ ఏమో ఆబ్సెంట్ అన్నట్లుగా ఉంటారు కొంతమంది. దేవుని ప్రజలారా గమనించండి, ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో నీవు నేను ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరు కూడా రేపు ఆ నూతన యెరూషలేము
ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, నీతిమంతుని యొక్క గుడారములో రక్షణను గూర్చినటువంటి ఉత్సాహ సునాదములు వినబడును అని దేవుని వాక్యములో రాయబడింది. కీర్తనల గ్రంథం 5వ కీర్తనలో రాయబడింది. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కీర్తనకాడు అంటున్నాడు కదా, నా తంబురా నా సితారా మీరు మేల్కోనండి, వేకువనే నా స్వరమండలముతో నేను ఆయన్ని ఎదుర్కొంటాను అంటున్నాడు. ఓ దావీదు గొప్ప దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి గొప్ప, హి వాజ్ ఎ గ్రేట్ వర్షిప్ లీడర్. ఆయన దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధికుడుగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనమందరం ఆరాధికులుగా ఉందుము గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, మనమందరం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధన చేస్తామో, మహిమ పరుస్తామో, ఆయన నామాన్ని గణపరుస్తామో, అలాంటి ప్రజలట ఎక్కడ ఉంటారంటే వారు సియోను పట్టణములో ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మొదటిగా సియోనులో ఉండేటువంటి వారు ఎవరంటే ప్రతిష్టత కలిగినటువంటి జనాంగం, రెండవదిగా విమోచించబడినటువంటి జనాంగం, మూడవదిగా ప్రార్థించేటువంటి జనాంగం, నాలుగవదిగా ఉత్సాహ ధ్వని చేసేటువంటి వారు సియోను పట్టణములో ఉంటారని వాక్యములో రాయబడింది. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడి రాత్రి మన అందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నీవే గుంపులో ఉన్నావు? నీ పరిస్థితి ఎలాగా ఉన్నది? నీ స్థితిగతులు ఎలాగా ఉన్నాయి? దేవుడు కోరుకుంటూ ఉన్నారు, ప్రభు కోరుకుంటూ ఉన్నారు, నీవు సియోను పట్టణములో ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఈ రోజున నీవు సియోను పట్టణములో ఉన్నట్లయితే నీ జీవితము దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటుంది. అదిగో దేవుని గ్రంథంలో రాయబడింది. హెబ్రీ పత్రికలో భక్తులైనటువంటి పౌలు అంటున్నాడు కదా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగా తప్పించుకుందుమో? If you neglect the salvation of God, how can you escape from the wrath of God? దేవుని యొక్క ఉగ్రత నుండి ఎలాగ నువ్వు తప్పించుకుంటావు? ఈ రాత్రి కాల సమయంలో దేవునితో ఒక తీర్మానం చేసుకో. సహోదరి, సహోదరుడా, ఓ చిన్న ప్రార్థన, నోరు తెరిచి, అయ్యా నేను ఆ పరమ సియోనులో ఉండాలనుకుంటూ ఉన్నాను, ఆ నూతన యెరూషలేము పట్టణములో నేను ఉండాలనుకుంటూ ఉన్నాను. ఈ రాత్రి ఈ సభ ముగించుకొని ప్రాంగణం నుండి నేను వెళ్ళేటటువంటి సమయంలో నా ప్రభువా, ఇదిగో ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కృతవాయను అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ రాత్రి కాల సమయంలో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ రాత్రి అంతటి గొప్ప పరివర్తన దేవుడు మన జీవితాల్లో ఆయన కలుగు చేయబోతూ ఉన్నారు. సియోనులో ఎవరు ఉంటారు అనేటువంటి అంశమును బట్టి 4 రకాలైన గుంపులను మేము ధ్యానం చేశాం. ఈ రాత్రి ఈ ప్రాంగణంలో ఎంతమంది అయితే కూర్చున్నారో వారందరూ కూడా రేపు ఆ సియోను పట్టణములో ప్రతి ఒక్కరూ కనబడుదురుగాక, ప్రతి ఒక్కరూ కనబడుదురుగాక. ఎవరు కూడా నశించిపోకూడదు నాయన. అయ్యా, నశించిపోయే మనుషులు రక్షించడానికి ఓహో ఈ లోకాన్ని ప్రేమించి 2022 సంవత్సరాల కిందట మాలో ఒకని వలె రక్త మాంసములు కలిగిన వారిగా ఈ లోకానికి వచ్చారు, మీ ప్రాణాన్ని ధారపోశారు. ఈ రాత్రి Lord, we want to recognize you sacrifice on the cross of Calvary. కలువరి సిలువలో మీరు చేసిన గొప్ప త్యాగాన్ని మేము గుర్తిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆ రక్షణ మార్గంలోనికి నడిపించండి. తదుపరి ప్రసంగించబోతున్న దైవజనులను మీ ఆత్మతో అభిషేకించి బహుబలంగా వాడుకొనమని, రేపు జరగబోయే ప్రార్థన కూడా కూడికి కూడా ఆశీర్వాదకరంగా జరిగించమని, ఇక్కడ కూర్చున్న బిడ్డలు అలాగే సేవకులు వారి పరిచర్లు ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి ఓ ప్రప్రథమమైనటువంటి మార్గములో వారిని నడిపించి మీ నామానికే మహిమ తెచ్చుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. చక్కటి వాక్య పరిచయం చేసినటువంటి దైవ సేవకులు పాస్టర్ సుందరరావు గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు వారికి ఇంకా మంచి ఆయురారోగ్యాలు దయచేసి తన యొక్క పరిచర్లో బలంగా వాడుకొనును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, మనం ఎక్కడ కూర్చున్నాం? రేపు ఎక్కడ ఉండాలి? ప్రభు వచ్చినప్పుడు సియోనులో ఉండాలి, పరమ సియోనులో ఉండాలి. అటు రీతిగా మరి మనందరూ కూడా ఉండాలని దేవుని సేవకులు తెలియజేశారు. ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో మరి దైవ సేవకులు పాస్టర్ అబ్రహాం గారు కూడా మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. దయచేసి
ఈ రాత్రి మనందరూ కూడా ఈ పరిచర్యలో మీ వంతుగా మీరు కూడా సహకరించండి. మీ ఘనమైనటువంటి కానుకను ప్రభుకు అర్పించి ప్రభు నామాన్ని ఘనపరచాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. ఈ సమయంలో స్థానిక సంఘంలో ఉన్నటువంటి పురుషులు, దయచేసి పురుషులందరూ కూడా రండి, వచ్చి ఓ ప్రత్యేకమైనటువంటి పాట పాడుతూ ఆ ప్రభు యొక్క నామాన్ని ఘనపరుచుకుందాం. స్థానిక సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఓ పాట పాడుతుండగా మరి వాలంటీర్స్ మీ దగ్గరికి వస్తారు. మీ ఘనమైన కానుకను ఈ పరిచర్యకు మరి ఇచ్చి ప్రభు నామాన్ని ఘనపరచండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మీ చేతులు ఎత్తండి ఒకసారి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి పాటల షీట్లో నుండి 15వ నెంబర్ పాట, స్తుతి పాడుటకి బ్రతికించిన జీవపు దాతవు నీవేనయ్యా అనే పాట పాడుకుంటూ ఉండగా మరి ఈ పరిచర్యలో మీరు కూడా మీ వంతు సహకారాన్ని దేవునికి సమర్పించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ
దయచేసి తలలో ఉంచినందరూ కూడా కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. దానికంటే ముందుగా ఈ సమయంలో ఈ రాత్రి సభ కొరకు మరి వాక్యోపదేశం అందించడానికి మన ప్రత్యేకంగా ఆహ్వానించబడినటువంటి దేవుని సేవకులు, అభిషక్తులు, మరి మంగళగిరి, నవలూరు ఆ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని మన రాష్ట్రం అంతటా కూడా దేవుని యొక్క చేతిలో బహుబలంగా వాడబడుచున్నటువంటి దేవుని సేవకులు, మరి పాస్టర్ అబ్రహామయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు వస్తుండగా వారిని బట్టి చపట్లు కొడుచు ఆ ప్రభు యొక్క నామాన్ని మనందరూ కూడా కనబడుతాం. గట్టిగా చపట్లు కొడుచు ప్రభు నామాన్ని కనపరుచుదాం. దయచేసి తలలో సేవకులు, మందపాకల, అలాగే మరి బోటు మీద గ్రామంలో దేవుని పరిచయం చేస్తున్న గనులైన దేవుని సేవకులు స్వేజ్జరా గారు ముందుకొచ్చి మనలను ప్రార్థనలో నడిపిస్తారు. ఎత్తబడిన కానుకల నిమిత్తమై అలాగే ముందున్న వాక్య పరిచర్య కొరకు వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా తండ్రి, ఈ సర్వోన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ కార్యములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మా ప్రాంతాన్ని, మా గ్రామాన్ని మీరు ప్రేమించి ప్రభువా మీరు చేస్తున్న ఈ కార్యము కొరకు స్తోత్రములు. మీ దాసులు జోసఫయ్య గారిని, సంఘాన్ని మీరు ప్రేరేపించి ఏర్పాటు చేసిన ఈ 2 రాత్రుల సభల కొరకై మీకు కోటాను కోట్ల కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయ్యా మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకు స్తోత్రము నాయన. అనేక మందిని స్థలానికి తోడుకొచ్చిన విధానం కొరకు స్తోత్రము నాయన. ఎవరు నశించుట మీకు ఇష్టం లేదు గనుక అయ్యా నశించుచున్న వారి కొరకు నాయన మీరు ఏర్పాటు చేసిన ఈ సభల కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, మీ దాసుని ముఖాంతరములో నుండి మాతో మాట్లాడారు నాయన. ఓ ప్రత్యేకమైన పరిశుద్ధమైన జీవితాన్ని మేము కలిగి ఉండే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మరొక సందేశముగా మీ దాసులు ఘనులైన ప్రభు మీ సేవకులను మా మధ్యకు తోడుకొని వచ్చారు. మీరు మాట్లాడనై ఉన్నందుకు స్తోత్రం. మీ దాసులను మీ సిలువ సాటున మరుగుపరుచుకొని మరొక పర్యాయం మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు అయ్యా. మీ ప్రత్యక్షత కొరకై స్తోత్రం. మీరు మాతో ఉన్నందుకై మీకు స్తోత్రం నాయన. ఈ సభల కొరకై నిబిడలు చేతులు చాచగా వారి హస్తాలను బలపరచండి, వారి అక్కర్లు తీర్చండి. మీ కృప చేత నిబిడలందరినీ నింపి మీ మహిమ కొరకు వాడుకోమని ఇచ్చి కృప కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య ప్రశస్తమైన నామమున ప్రార్థించడికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవ సేవకులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి ఒకసారి 2 చేతులు పైకి. హల్లెలూయా. మిమ్మల్ని చేతులు పైకెత్తమనేది, చప్పట్లు కొట్టమనేది ఎందుకంటే ఇక్కడ యేసయ్య మహింపరచబడాలి, అపవాది ఓడిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి మరి మనం ఆహ్వానించుకున్నటువంటి దేవుని సేవకులు, అభిషక్తులు, గనులు పాస్టర్ అబ్రహామయ్య గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. వారు మనందరి కొరకు దేవుని యొద్ద నుండి తెచ్చినటువంటి వర్తమానాన్ని మనకు వినిపిస్తారు. శ్రద్ధగా విని దైవాశీర్వాదాలు పొందుకుందాం. సేవకులకు, ఇక్కడ కూడిన సేవకులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. తెలుగు పాట పాడమంటారా, తమిళ పాట పాడమంటారా? తమిళ పాట పాడను. మంచిది, దేవునికి స్తోత్రం. నేను 2 పదాలు నేర్పిస్తాను.
ఈ పదాలు మీరు చెప్తే తమిళ పాట పెడతాను. ఏ ఏ ఏ చెప్పండి. ఏ కాదు, ఏ. ఏ అంటే ఎందుకు, ఏ అంటే ఎందుకు. ఇంకో పదం కిరుబ చెప్పండి. కిరుబ, కృప. కృప అంటే కృప. ఈ పాటలో మెయిన్ ఇదే. ఈ పాట యొక్క అర్థం ఏంటంటే, నేను ఇంకా నాశనం కాలేదు, నేను ఇంకా ఓడిపోలేదు, ఇంకా నిలబడే ఉన్న కారణం ఏంటి ఏంటి ఏంటి. ఏ ఏ ఏ దీనికి కారణం ఏంటంటే కృప కృప కృప. కిరుబ కిరుబ కిరుబ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఏ ఏ అనే చోటంతా మీరు కూడా నాతో పాటు కలిసి చెప్పండి. కిరుబ 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 అనే చోటంతా మీరు నాతో పాటు కలిసి చెప్పండి. హల్లెలూయా. 2 చరణాలు ఉంటాయి, కలిసి నాతో పాటు పాడండి. మీరు తెలుగు పాట పాడినట్టు డల్లుగా చప్పట్లు కొట్టకుండా పాడితే మాత్రం కోపం ఎక్కువ నాకు. ఇది తమిళ పాట. ఎట్లా పాడాలి? అవసరమైతే లేచి నిలబడి మీరు డ్యాన్స్ చేసినా పర్లేదు. ప్రైజ్లో హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. இன்னும் நான் அழியல, இன்னும் தோற்று போகல, ஆனாலும் வாழ்கிறனே. ஏ ஏ ஏ போராட்டங்கள் முடியல, பாடுகளோ தீரல, ஆனாலும் பெறுகிறனே. ஏ ஏ ஏ இன்னும் நான் அழியல, இன்னும் தோற்று போகல, ஆனாலும் வாழ்கிறனே. ஏ ஏ ஏ போராட்டங்கள் முடியல, பாடுகளோ தீரல, ஆனாலும் பெறுகிறனே. ஏ ஏ ஏ கிருப 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 எல்லாம் கிருப 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 எல்லாம் கிருப 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 கிருப. ஆயில பலனில பாவத்துல எல்லாம் கிருப
కాదట, నా శక్తి కాదట, నా తలంతు కాదట, నా డబ్బులు కాబట, సమస్తము దేవుని కృపే. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చిన్న ప్రార్థించండి, అందరూ తలలు వంచండి. పరిశుద్ధుడా, గనుడా, నీకు వందనాలు. దయగల దేవుడవు, కృపగల దేవుడు, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మా అందరిని కూడా నింపండి. ఈ స్టేజ్ మీద నుండి నీ ఆత్మ విడుదలగును గాక. నీ ప్రజలు నీ ఆత్మను రుచి చూచుదురు గాక. నీ బలమును, శక్తిని అనుభవించుదురు గాక. ఈ మొదటి రోజు రాత్రిని కృపను మీరు అనుభవించుదురు గాక. వాక్కు నీది, మా కొరకై పంపండి. వినగలిగిన చెవులను అర్థం చేసుకునే హృదయాన్ని ఇవ్వండి. నీ ప్రజలకు అర్థమయ్యే రీతిగా, అవసరమయ్యే రీతిగా మీరు మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొకసారి అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక భాగాన్ని చదువుదాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. అపోస్తుల కార్యములు. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచు ఉండిరి. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక క్రైస్తవ కుటుంబం కనిపిస్తూ ఉంది. వీరిని 1st century మిషనరీ కపుల్ ఉన్నారు. అందుకు ముందు ఒక చిన్న విషయం మీకు అర్థం అవ్వాలి. అది రోమా పట్టణం. గొప్ప ధనవంతుడు ఉండేవాడు. ప్రతి సంవత్సరం తన పాపకు బర్త్డే వస్తే ప్రతి సంవత్సరం ఒక విలువైన గిఫ్ట్ ఇచ్చేవాడు. ప్రతి సంవత్సరం కూడా ఆ విధంగా ఆ బిడ్డ తండ్రి చేత గిఫ్ట్ను పొందుకొని చాలా ఉన్నతమైన స్థాయిలో ఎదుగుతూ ఉంది. ఆ పాప తన యవ్వన దశ వచ్చింది. డాడీ అడిగాడు, అమ్మా రేపు నీకు బర్త్డే కదా, ఏ గిఫ్ట్ కావాలరా అని అడిగాడు. అమ్మాయి అన్నది, డాడ్ ఇన్ని సంవత్సరాలు నువ్వు వెళ్ళి తీసుకొచ్చావు కదా, రేపు గిఫ్ట్ తీసుకోవడానికి నేను కూడా రద్దాం అనుకుంటూ ఉన్నాను. ప్లీజ్ నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్తావా అని అడిగింది. దానికేముంది, నువ్వు నాతో పాటు రావటమే కదా, రా వెళ్దాం అన్నాడు. వారు ఇరువురు సిద్ధపడి అలా వెళ్తూ ఉంటే ఆ మార్కెట్లోనికి వచ్చాక అన్ని షాపులు చూస్తూ ఉంది. ఏ వస్తువును కొనాలో అమ్మాయి వెతుకుతూ ఉంది. ఈలోపు ఒక చోట చొక్కాలు లేకుండా కొందరు యవనస్తులు నిలబడి ఉన్నారు. వారిని ఒకవైపు ఒక వ్యక్తి జాటితో కొడుతూ ఉన్నాడు. మరోవైపు ఒక్కొక్కళ్ళను తీసుకొని వచ్చి మధ్యలో నిలవబెట్టి వారిని వేలంపాటలో అమ్మేస్తూ ఉన్నారు. ఈ పాపకు అర్థం కాని విషయం ఇది. తండ్రిని అడిగింది, డాడ్ ఏంటి, ఎవరిళ్ళు ఏంటి, ఎవరో కొడుతున్నారు, ఎవరో అమ్మేస్తున్నారు, మనుషులను కూడా అమ్ముతారా డాడీ అంది. వెంటనే ఆ తండ్రి గారు అన్నమాట, అవునమ్మా, ఈ రోజుల్లో మనం రోమీలో కానీ బానిసలుగా బ్రతుకుతూ ఉన్నటువంటి వ్యక్తులను మనం తరతరాలుగా అమ్మేస్తూ ఉంటాం. ఈరోజు సంత జరుగుతూ ఉంది కనుక అలా బానిసలను కొందరిని అమ్మేస్తూ ఉన్నారు అంది. వాళ్ళకి విమోచన లేదా, వారిని విడిపించేవారు ఎవరు లేరా అని అడిగింది ఆ పాప. ఆ డాడీ అంటాడు, ఎందుకు లేదు తల్లి, మనలాంటి వాళ్ళు ఎవరైనా డబ్బులు పెట్టుకొని అరే బాబు నువ్వు వెళ్ళిపో అంటే ఆ వ్యక్తి విడుదల పొంది వెళ్ళిపోతాడు అన్నాడు. వెంటనే ఆ పాప అంది, మరి డాడీ ఈ సంవత్సరం నా బర్త్డే కానుకగా ఈ యవనస్తులలో ఎవరైనా ఒకరిని కొని డబ్బు పెట్టి వారిని విడిపించేయి, వారు వెళ్ళిపోతారు అన్నాడు. మంచిదిగా అనిపించింది ఆ నాన్నగారికి. వెంటనే ఆ వేలంపాట దగ్గరికి వెళ్ళాడు. ఒక యవనస్తు బ్రతికేస్తూ ఉన్నాం మేము, ఈరోజు
మా ఊర్లోనికి వెళ్ళి ఏం తినగలుగుతాం? ఉద్యోగాలు లేవు కదా. ఇంకా మేము ఈ విధంగానే జీవిస్తూ ఉన్నటువంటి బ్రతుకు మాది కనుక మీరు నన్ను కొనుక్కున్నారు కనుక మీకే నేను బానిసను, ప్లీజ్ మీరు నన్ను తీసుకువెళ్ళండి, నన్ను విడిచిపెట్టి వెళ్ళకండి అని మాట్లాడటం మొదలుపెట్టే. తండ్రి కూతుర్లు ఇద్దరు కూడా ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారు. కాస్త ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకొని మనకు కూడా ఒక పని మనిషి అవసరమే కదా, ఈ అబ్బాయిని చూస్తే చాలా చక్కగా ఉన్నాడు అని ఆ బాబును తీసుకువెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో అన్ని పనులు చేయటం మొదలుపెట్టాడు. ఆ తండ్రి గారికి కావలసిన పనులు, ఆ అమ్మాయికి కావలసిన పనులు అన్నీ చేసి పెట్టడం మొదలుపెట్టాడు. అలా ఆ ఇంటిలో మంచి నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు. ఒకరోజు ఆ పాప ఆ యవనస్తుని కేకలేసి పిలుస్తూ ఉంది. ఆ అబ్బాయి రావట్లేదు. కోపం వచ్చింది. ఎక్కడ ఉన్నాడా అని వెతకటం మొదలుపెట్టింది. అతన్ని వెతికి 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 అతడు ఉన్నటువంటి ఆ గదిలోనికి వెళితే ఏదో సౌండ్ వినిపిస్తూ ఉంది. ఆ తలుపు యొద్ద వెళ్ళి నిలబడి చెవులార విన్నది. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి? ఇక్కడ ఎవరూ లేరు కదా, నాన్నగారు నేను మేమిద్దరమే కదా ఉండేది. ఈ వ్యక్తి ఇంతకాలం ఎవరితో మాట్లాడుతున్నాడు? అసలు లోపల ఎవరున్నారు అబ్బా అని అక్కడ చాలాసేపు వెయిట్ చేసింది. ఆ వ్యక్తి బయటకు వచ్చాడు. ఈ పాప అడుగుతూ ఉంది, ఏవండి ఇప్పటి వరకు లోన ఎవరితో మాట్లాడారు మీరు? అసలు ఏం చేసి వచ్చావు నువ్వు? ఇక్కడ మన ముగ్గురం కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని అడగటం మొదలు పెడితే ఆ యవనస్తుడు అంటాడు కదా, అమ్మా యజమానురాలా, నేను యూదుడను, మేము ప్రతిరోజు ప్రార్థన చేయకపోతే పాపం కనుక ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థించటం మాకు ఆనవాయితీ. మా దేవుడు యెహోవా దేవుడు, ఆయనను ఆరాధిస్తూ ఆయనను కీర్తిస్తూ ఆయన నామాన్ని హెచ్చించే వాళ్ళంగా బ్రతుకుతూ ఉన్న నాటిలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకు ఆయనే అవతరించి మా అందరి కొరకు సిలువ మీద మరణించాడు. ఆ రోజు నుండి యేసు ప్రభుని మేము కొనియాడుతూ ఉన్నాం. ఆ యేసు ప్రభు మరణించిన తరువాత కొంత మాకందరికి శ్రమలు వచ్చి అక్కడ ఇక్కడ చిల్లా పల్లైపోయింది మా కులం అంతా కూడా. ఆ విధంగా నేను కూడా బానిసగా వచ్చి ఉన్నాను. కానీ ఈ ప్రార్థన చేయకపోతే పాపం కదా. దగ్గరికి వెళ్ళింది. డాడ్, ప్రార్థన అంటే ఏంటి అని అడిగితే అప్పుడు ఆ తండ్రి గారు చెప్పటం మొదలు పెట్టాడు. ప్రార్థన అంటే ఏదో ఒక దేవుడిని మనసులో పెట్టుకొని మన ఆత్మ దేవుని ఆత్మతో లీలమై మనం నమ్ముకున్న దేవుని ఎదుట మన కోరికలు ఉంచటమే ప్రార్థన అన్నాడు. ఆ బాబు మరి ఎవరో యెహోవా దేవుడట, యేసు ప్రభుగా ఈ భూమి మీదకి వచ్చాడట, ఆ యేసు ప్రభుని కొలుస్తున్నాడట, ఆ యేసు ప్రభుకు ప్రార్థన చేస్తున్నాడట, ఇదంతా నిజమేనంటారా అంది. అప్పుడు ఆయన అన్నాడు, నిజమే తల్లి, వాళ్ళు యూదులు, వారి దేవుడు యేసు క్రీస్తు, ఆ యేసు ప్రభుని నమ్ముకున్న వారు నిత్యము ప్రార్థన చేస్తూనే ఉంటారు అన్నాడు. ఈ పాప ప్రతిరోజు ఈ వ్యక్తి ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడా అని వినటానికి ఆ గది దగ్గరకు వెళ్ళి వినేడట. ప్రతిరోజు ప్రార్థనలో నా యజమానుని కాపాడండి, నా యజమానుడు కుమార్తెను కాపాడండి అని వీళ్ళ కొరకు, వీళ్ళింట్లో పనిచేస్తున్న ప్రజలందరి కొరకు అతడు ప్రార్థన చేయుట విని ఈ పాప చాలా మురిచిపోయేదట. ఇంత అనుభవం ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గర చూడలేదు, ఎంత మంచితనం ఇప్పటి వరకు నా కంట కనిపించలేదు, ఇతరుల కొరకు ప్రార్థన చేసే ఆ గుణం ఇప్పటి వరకు నా కంట పడలేదు అని ఎదుగుతూ ఉంది. మరో 1 సంవత్సరం అయిపోయింది. మరలా బర్త్డే వచ్చింది. ఆ తండ్రి మరలా అంటాడట, అమ్మా రేపు నీకు బర్త్డే కదా, మరి ఏం కావాలో కోరుకో, లేకపోతే నువ్వు కూడా వస్తావా మార్కెట్కి అన్నాడట. అప్పుడు ఆ పాప అంటుందట, డాడ్, ప్రతిరోజు నేను ఈ సంవత్సరం అంతా కూడా ఆ అబ్బాయిని పరిశీలిస్తూ ఉన్నాను. మీకు ఇష్టమైతే నా బర్త్డే కానుకగా ఆ యవనస్తుని వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను, అది నీకు ఇష్టమైతే అన్నాడు. వెంటనే ఆ తండ్రి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సరే కొంత టైం తీసుకున్నాడు. మరలా ఆ తండ్రి గారు ఆ యవనస్తుని పరిశీలించాడు. ఇరుగు పొరుగు వారితో మాట్లాడాడు, ఇంట్లో పనిచేస్తున్నటువంటి పనివారితో మాట్లాడాడు. ఎందుకంటే మంచి అల్లుడు మీకు దొరకడండి అన్నారు. అచేత ఆ అబ్బాయికి ఆ అమ్మాయిని ఇచ్చి వివాహం చేశాడు. ఆ అబ్బాయి పేరు అక్కుల్లా, ఆ అమ్మాయి పేరు ప్రిస్కిల్లా.
వారిద్దరి గురించి ఈ రాత్రి మనం చూడబోతూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి దేవుడికి స్తోత్రాలు చెప్పండి. అక్కుల్లా అన్న మాటకి అర్థం పక్షిరాజు అని అర్థం. ఇదొకసారి చెప్పండి. అక్కుల్లా అనగా పక్షిరాజు. ఇతడు పొంతు వంశానికి చెందినవాడు. ప్రిస్కిల్లా అనగా చిన్నది అని అర్థం. ఈమె రోమా ప్రభుత్వంలో రోమా రాజ్యపు ధనవంతురాలు కుమార్తె. చాలా ధనవంతురాలు అన్నమాట ఈవిడ. ఈ బానిసగా ఉన్నటువంటి యూదుల కాలంలో ఈ రోమా పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. రోమియులు తప్ప రోమా పట్టణంలో ఇంకెవరు ఉండకూడదు అన్నాడు. ఈ మాట విన్న వెంటనే ప్రిస్కిల్లా మనసు కాస్త బాధపడింది. ఎందుకంటే తన భర్త రోమియుడు కాదు, తన భర్త యూదుడు గనుక తన భర్తతో మాట్లాడుతూ ఉంది. ఏమండి, మీరు యూదుడు కదా, కానీ నన్ను పెళ్లి చేసుకున్నావు కనుక నువ్వు ఇక్కడ ఉండిపోవచ్చు అన్నాడు. తన మామయ్య గారు కూడా అదే మాట అంటే, నా కుమార్తెను చేసుకున్నావు కనుక నువ్వు ఉండిపో అని. కానీ అక్కుల్లా మాత్రం తన భార్యతో మాట్లాడతాడు, అమ్మా ఇది కరెక్ట్ కాదు. క్లౌదీ చక్రవర్తి ఏమన్నాడు? రోమియులు కాని వారందరిని వెళ్ళిపోమన్నాడు కదా. ఈ ప్రపంచంలో ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా యూదుడుకు ఒక్క వ్యక్తి మాత్రం ఎక్కడా ఎప్పటికీ ఒప్పుకోడు. యూదుడు ఎక్కడ ఉన్నా నేను యూదుడను అని మాత్రమే చెప్పగలుగుతాయి. ఇశ్రాయేలీయుడు నేను ఎక్కడ ఉన్నా నేను ఇశ్రాయేలీయుడను అని మాత్రమే చెప్పగలుగుతాయి. ఈ మాట నోట్ చేసుకోండి. భారతీయులు చాలా మంది విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ గ్రీన్ కార్డు కొనుక్కొని నేను కూడా ఆస్ట్రేలియన్, నేను కూడా అమెరికన్, నేను కూడా యూరోపియన్ అని చెప్పగలుగుతారు. కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశస్థుడైనా దేశాలకు వెళ్ళి గ్రీన్ కార్డు కొనుక్కొని నేను ఆ దేశస్థుడిగా మారిపోయాను అని చెప్పగలుగుతాడు. కానీ ఒక్క యూదుడు మాత్రము ఎక్కడ ఈ ప్రపంచంలో ఉన్నా నేను యూదుడని మాత్రమే చెబుతాడట. నేను మిగతా దేశానికి చెందిన వాడను కాను అని ఒప్పుకుంటాడట. గనుక నేను యూదుడును గనుక నేను రోమియుడునుగా ఉండటానికి ఇష్టపడట్లేదు. నీకు ఇష్టమైతే నాతో పాటు రా, నీకు ఇష్టమైతే నా దేశానికి రా, నీకు ఇష్టమైతే నా కులం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోదాం, నీకు ఇష్టమైతే నన్ను వెంబడించు, నీకు ఇష్టమైతే నాతో వచ్చి నిన్ను కలకాలం చక్కగా చూసుకుంటా, సమాధానంగా చూసుకుంటా, సంతోషంగా చూసుకుంటా, నీ కంట కన్నీరు రాకుండా చూసుకుంటా, 3 పూట్ల పోషించగలుగుతా. ఈ ఉన్నతమైనటువంటి జీవితాన్ని నేను ఇస్తానో ఇవ్వలేనో తెలియదు, కానీ ఎంతకన్నా సంతోషాన్ని మాత్రం నేను ఇవ్వగలుగుతానని చెప్పాడట. ఈ మాటలు విని ఆ భర్త వెంట ప్రిస్కిల్లా బయలుదేరి వెళ్తూ ఉంటే ఆ ప్రిస్కిల్లా వాళ్ళ నాన్నగారు అంటాడంట, అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోతావు, నాకున్నది ఒక కుమార్తెవే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి, 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ప్రిస్కిల్లా అక్కులతో పాటు కలిసి ఎక్కడికి వచ్చిందండి? అక్కుల్లా కొరింథీ దేశానికి చెందినవాడు. అక్కుల్లా పొంతియు వంశానికి చెందినవాడు కనుక అప్పటికి అక్కుల్లా పరిశీలించడం మొదలు పెట్టాయి. నా వాళ్ళు ఎక్కడున్నారు, నా కుటుంబీకులు ఎక్కడున్నారు, నా కులం ఎక్కడుంది అని వెతికి 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 ఆఖరికి నా వాళ్ళు నాకు సంబంధించిన వారు కొరింథీ పట్టణంలో ఉన్నారు అని తెలిసి కొరింథీ పట్టణానికి వచ్చేసాయి. ఈ కొరింథీ పట్టణానికి రావడం చేత ప్రిస్కిల్లా కూడా రావాల్సి వచ్చింది. తన తండ్రిని విడిచిపెట్టి రోమా పట్టణాన్ని విడిచిపెట్టి ఆ రోజు రూతు ఎలాగైతే తన అత్తను చేత వచ్చిందో ఇప్పుడు ఇక్కడ కూడా తన భర్తతో పాటు వచ్చేసింది ప్రిస్కిల్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. భార్య భర్తను వెంబడించాలంటారా, భర్తను భార్యను వెంబడించాలంటారా? ఎందుకమ్మా అంత కోపం చూస్తారు మీరు? చెప్పండి ఒకసారి. భర్త ఇంటికి భార్య రావాలా, భార్య ఇంటికి భర్త రావాలా? అమ్మ పెద్దమ్మ నువ్వు చెప్తాను. నువ్వు ఎవరింటికి వచ్చావు? నువ్వు మీ ఆయన తీసుకెళ్ళి నువ్వు కాపురం పెట్టుకున్నావా? మీ ఆయన ఉన్న చోటుకు నువ్వు వచ్చి కాపురం పెట్టుకున్నావా? మీ ఆయన ఉన్న చోటుకు వచ్చావుగా. ఈ రోజుల్లో మా అమ్మాయిలు అట్లా కాదమ్మో, పెళ్ళి చూసేటప్పుడే అడిగేస్తున్నారు ఇంటి అల్లుడుగా కావాలట. ఇంటి అల్లుడుగా రాకపోతే వద్దట. అమ్మాయి ఇంట్లో నుండి బయటికి వెళ్ళదట. ఈ రోజుల్లో మీ కుటుంబాలకి సమస్య, ఈరోజు భార్యాభర్తల మధ్య సమస్యలు, ఈరోజు భార్యాభర్తలకు అసలు కేసులకు కోర్టులు ఎక్కువైపోతా ఉన్నాయట. కారణం ఏంటో చెప్పమంటారా? ఈరోజు ఏ ఆడపిల్ల కూడా భర్త ఇష్టానికి ఉండట్లా.
నా ఇష్టానికే రావాలి. ఎందుకు చదివేశాంగా, కాస్త చదువుకున్నదిగా, అక్షర జ్ఞానం వచ్చిందిగా. నేను ఒక చిన్న మాట అడుగుతాను మిమ్మల్ని, రిబ్కా ఇస్సాకుని వెతుక్కొని వచ్చిందా, ఇస్సాకు రిబ్కాను వెతుక్కొని వచ్చాడా? ఓహో, మోహోళ్ళ మధ్యకి తీసుకొచ్చి మైకి ఇచ్చావు జోసెఫ్. నాకు వీళ్ళు మోహోళ్ళ చెవిటోళ్ళ రెండింటిలో నాకు ఒకటి క్లారిటీ కావాలా. మాకు కరెక్ట్గా చెప్పండి, ఇస్సాకు దగ్గరికి రిబ్కా వచ్చిందా, రిబ్కా దగ్గరికి ఇస్సాకు వచ్చాడా? అంతేనా? కరెక్ట్గా చెప్పాలి. ఈ మధ్య ఒక ఆయన అంటాడు, ఒక ఊరికి వెళ్తే, అయ్యా మా ఇంటి పేటలు మాత్రం ఉన్నారయ్యా, ఇంచుమించు 1980 దాకా మా ఇంటి వాళ్ళు మాత్రం ఉన్నారు. ఇప్పుడు అంతా అల్లుళ్ళు ఊరు అయిపోయింది. ఇది ఎవరు ఊరు అయిపోయిందట? అల్లుళ్ళు ఊర్లు అయిపోయిందట. ఏంటి అర్థం కావాలా నాకు? అమ్మాయిలందరూ పెళ్ళిళ్ళు చేసుకుని కాపురానికి ఇక్కడికే తీసుకొచ్చుకున్నారు. నేను ఒక మాట చెప్తానండి, ఈ రాత్రి ప్రిస్కిల్లా అకుల్లాను వెంబడించినట్లు నువ్వు నీ భర్తను వెంబడించగలిగితే సమస్యలు ఉండవు. ఆమెను 1, 2 ఇంకెక్కువ రాలా. ఎవరిని ఎవరు వెంబడించాలి? కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు నాకు తెలుగు సరిగా రాదు, కరెక్ట్గా చెప్పండి ఆ పదం. భర్త భార్యని వెంబడించాలి కదా? కాదా? కరెక్ట్గా చెప్పండి మరి. తల్లులారా, మీ కుమార్తెలకి ఇది చెప్పి సాగండి. ముందు ఇది చెప్పు, నీ కూతురు చెప్పు. వంట ఉండేది నేర్పించావు, టీవీ చూసేది నేర్పించావు, సీరియల్ చూడటం నేర్పించావు, ఎట్లా మాట్లాడాలో నేర్పించావు, స్కూటీ నేర్పించావు, కార్ తోడటం నేర్పించావు. ముందు ఏం నేర్పించాలంటే, అమ్మాయి పెళ్లి చేసుకుని ఆ దగ్గరికి వెళ్ళిపో అని. ఏంటంట రాడంటున్నా, ఏంటంట నువ్వు నేర్పించావు. ఈరోజు క్రైస్తవ కుటుంబంలో చూస్తే ఏడవాళ్ళు బాధపడాలో అర్థం కావట్లేదు. క్రైస్తవ సమాజం పాడైపోతూ ఉంది. సమాజాన్ని పాడు చేయవలసినటువంటి క్రైస్తవుడు పాడైపోతున్నాడు. ఎక్కడంటే వివాహ జీవితంలోనే. ఈరోజు ప్రార్థనకు వచ్చారు కానీ, పాటలు పాడుతున్నారు కానీ, ఆరాధన చేస్తూ ఉన్నారు కానీ, కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉందా? పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో సమాధానం ఉందా? లేకపోతే ఈరోజు నేర్చుకో. ఏంట్రా, ఎప్పుడు నీ భార్య మాట వింటావా అని అడిగా. అతను అన్నమాట, నేను నా భార్యకి అడ్జస్ట్ కాకపోతే నా పిల్లల బ్రతుకు పాడైపోద్ది అన్నయ్య, అందుకని నా పిల్లల కోసం నా భార్యకి నేను అడ్జస్ట్ అయ్యాను. ఈరోజు లైఫ్ అడ్జస్ట్మెంట్లో వెళ్ళిపోతుంది. భార్య కావచ్చు, భర్తే కావచ్చు, అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. నేను అంటానండి, అడ్జస్ట్మెంట్లు అవసరం లేదు. నిజమైన ప్రేమ ఉంటే, నిజంగా నువ్వు లోబడగలిగితే అడ్జస్ట్మెంట్ అవసరం లేదు. భార్య లోబడాలి, భర్త ప్రేమించమని కోరుకోవాల్సిన పనులు లేవు. ఈ రెండు లేక ఈరోజు కాపురాలు చిన్నదనం అయిపోతున్నాయి. బైబిల్ గ్రంథంలో ఒక మంచి భార్యాభర్తలు వీళ్ళిద్దరు ఎక్కడ కనిపించినా ఇద్దరు జంటగానే కనిపిస్తారు. వీరి పేర్లు 6 చోట్ల కనిపిస్తాయి. ఈ 6 చోట్ల కూడా అకుల్లా ప్రిస్కిల్లా అకుల్లా అని జతపరచబడి రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎక్కడ వాళ్ళిద్దరి పేరుని విడగొట్ల, ఎక్కడ వారిద్దరిని వేరుగా చేయాల, వారిద్దరు ఎక్కడ కూడా విడిపోలేదు. వారిద్దరు బైబిల్లో పేర్లు కూడా విడిపోలేదు. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, జీవితంలో వాళ్ళు 24 గంటలు విడిపోకుండా బ్రతికారు. వారు ఎక్కడ ఉన్నా కలిసిమెలిసే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా వారు మనసులు కలిశాయి, వారి ఆలోచనలు కలిశాయి, వారి ఆరాధనలు కలిశాయి. శారీరకంగా మాత్రం కలిస్తే భార్య భర్తలు కాదా? ఈరోజు శారీరకంగా కలుస్తున్నావు కానీ నీ ఆరాధనలు కలిశాయా? నీ మనసు కలిసిందా? భార్యాభర్తల మనసులు కలిసిపోవాలి, ఆవాభావాలు కలిసిపోవాలి, ఒకరి మాట ఒకరితో కలిసిపోవాలి. ఈ ప్రిస్కిల్లా నేను రాజు కుమార్తె అనే స్థానాన్ని పోగొట్టుకున్నది తన భర్త కోసం.
ఈ ప్రిస్కిల్లా తన తండ్రికి దూరం అయింది తన భర్త కోసం. ఆ భర్త ఆఫ్టర్ ఆల్ యూదుడు, ఆ భర్త ఆఫ్టర్ ఆల్ ఒక బానిస. ఏ రోజు కూడా ప్రిస్కిల్లా తన భర్తను చూసి నువ్వు బానిసవురా, నువ్వు చదువులేని వాడురా, నువ్వు నా ముందు ఆఫ్టర్ ఆల్ రా, నిన్ను నేను కొనుక్కున్నాను రా, నీకు ఏమీ తెలియదురా, నీకు ఇల్లు వాకిల్లేదురా అని ఏ రోజు మాట్లాడలేదు. అలా మాట్లాడుంటే వాళ్ళిద్దరి పేర్లు బైబిల్లో ఒకే చోట ఉండవు. అందుకని వీళ్ళిద్దరిని ఏమన్నారంటే ఫస్ట్ సెంచరీ మిషనరీ కపుల్స్ అన్నారు. మొదటి శతాబ్దంలో క్రీస్తు కొరకు జీవించిన మిషనరీ భార్యాభర్తలు వాళ్ళిద్దరు. వీళ్ళిద్దరిని గురించి ఒక 5 విషయాలు ఈ రాత్రి నేను మీకు నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అందులో మొట్టమొదటిగా ఇప్పుడు చదువుకున్న 2-3 వచనాల్లో కొరింథీ పట్టణంలో వీళ్ళు ఇరువురు వచ్చాక వీరి బంధుమిత్రులు చేస్తూ ఉన్నటువంటి వృత్తి డేరాలు కొట్టుకునేది. ఈ భర్త ఏం చేయడం మొదలు పెట్టాడంటే డేరాలు కొట్టడం మొదలు పెట్టాడు. ఇప్పుడు భార్య కూడా ఏం చేయాలి? డేరాలు కొట్టాలి. నేను రాణిని, నేను మహారాణిని, నేను అక్కడ కాలు మీద కాలేసుకొని కూర్చున్నా, అక్కడ నేను చప్పట్లు కొడితే 100 మంది వచ్చి నాకు పని చేస్తారా, భర్తకు సపోర్ట్ చేయటం మొదలు పెట్టింది. వీరిరువురు డేరాలు కొట్టుకుంటూ మంచి సాక్ష్యం కలిగి ఉంటే ఈ కొరింథీ పట్టణంలోనికి పౌలు గారు వచ్చాయి. పౌలు గారు సువార్త చెప్పడానికి వచ్చి ఈయన ఏ పట్టణంలోనికి వెళితే ఆ పట్టణంలో ఎవరైనా మంచి ప్రార్థనా పరులు ఉన్నారా అని వెతికేవాడట. అలా పట్టణం అంతా వెతుకుతూ ఉంటే ఆ పట్టణస్తులందరూ ఒక కుటుంబాన్ని చూసి మాట్లాడుతూ ఉన్నాడు. మీరెవరండి? నేను పౌలు గారండి. ఇక్కడ అకుల్లా ప్రిస్కిల్లా అనే భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు, వాళ్ళిద్దరూ చాలా సమాధానంగా ఉంటారు, వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు, వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళండి, మిమ్మల్ని చేర్చుకుంటారు అన్నాయి. వెంటనే ఈ పౌలు గారు అక్కడికి వచ్చాయి. వాళ్ళిద్దరూ ఆ వ్యక్తిని చేర్చుకున్నాడు. పౌలు గారు కూడా డేరాలు కొట్టుకునేవాడు కనుక అకుల్లా ప్రిస్కిల్లతో పాటు కలిసి పౌలు గారు కూడా డేరాలు కొట్టుకుంటూ బ్రతికేస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు చదువుకున్న 2వ వచనం 3వ వచనం ప్రకారంగా అకుల్లా ప్రిస్కిల్లా వీళ్ళిద్దరికి నేను పెట్టే పేరేంటి అంటే కష్టజీవులు. ఎవరండి వీళ్ళు? కష్టపడతారు. ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం వరకు రెక్కల ముక్కలయ్యేటట్టు కష్టపడుతూ ఉన్నారు. డేరాలు కొట్టడం అంటే అది చిన్న పని కాదు. పెద్ద పెద్ద డేరాలు కుట్టేవాళ్ళు. మిన్సు వాళ్ళు కుట్టే డేరాలు ఈ ఒక్క టెంటు ఈ గ్రౌండ్ అంతటికి సరిపోద్ది. అంత పెద్దది కొట్టుది ఒక్కొక్క డేరాలు. యూదులు డేరాలు కొట్టడం మొదలు పెడితే ఎంత పొడవైన కొట్టగలుగుతారు, ఎంత వెడల్పైన కొట్టగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు నేర్పరులు, వారు నేర్చుకున్నవారు, అది వాళ్ళ వృత్తి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉదయం నుండి సాయంకాలం వరకు తన పొట్ట కూటి కోసం, తన జీవనం కోసం, తాము బ్రతకటం కోసం వాళ్ళిద్దరు కష్టపడి బ్రతుకుతూ ఉన్నారు. ప్రియులారా, కష్టపడి బ్రతుకుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మీరు వెతకండి, దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? ఓరకుండేవాడిని ఎన్నుకోడు, నిద్రపోయేవాడిని ఎన్నుకోడు, మౌనంగా కూర్చునేవాడిని ఎన్నుకోడు, పని బాట లేకుండా ఉండేవాడిని అసలు ఎన్నుకోడు. అబ్రహామును దేవుడు పిలిచేటప్పుడు అబ్రహాము తన తండ్రి అయినటువంటి తేరాగు గారు తనకు ఒక పని అప్పగించాడు. ఏంటి ఆ పని అంటే ఈ బొమ్మల వ్యాపారాన్ని చూసుకోరా అన్నాడు. అబ్రహాం గారు బొమ్మల వ్యాపారం చేసుకునేటప్పుడు దేవుడు అతన్ని చూశాడు. అబ్రహాం ఓరుకున్నప్పుడు చూడాలి దేవుడు. అబ్రహాం కష్టపడుతూ ఉన్నాడట, అప్పుడు చూశాడు దేవుడు ఆ వ్యక్తిని. గిద్యోనుని దేవుడు చూస్తే ఎప్పుడు చూశాడు? ఆ వ్యక్తి గోధుమలను తీసుకొని వచ్చి శత్రువులకు విరుద్ధంగా వాటిని ఆ వ్యక్తి దాచుకునేటప్పుడు చూశాడు. గల్లములోనికి దిగి గోధుమలను విసురుతూ ఉండగా దేవదూత అతనితో మాట్లాడు. ఏలియా తన తుప్పటిని ఎలీషా మీద వేసి సేవకురారా బాబు అని పిలిచేటప్పుడు ఎలీషా ఓరకలేడట. పొలంలో దిగి నాగేటి మీద చేయి పెట్టి అతడు పని చేయటం మొదలుపెట్టి అప్పటికే ఎన్ని ఎకరాలు దున్నేసాడట? 12 ఎకరాల మీద దున్నేసాడు. కష్టపడుతూ ఉన్నటువంటి సమయం. ఓర్కున్నప్పుడు దేవుడు పిలవడం, కాముగా ఉండేవాడిని దేవుడు పిలవడం, మౌనంగా ఉండేవాళ్ళు దేవుడు పిలవడం,
ఎవరైతే దేవుని కొరకు కష్టపడతారో, ఎవరైతే కుటుంబం కొరకు కష్టపడతారో, ఎవరైతే భార్య పిల్లల కొరకు కష్టపడతారో వారిని దేవుడు ఎన్నుకుంటాడు. మీరు ఎవరిని ఎప్పుడు ఏ సేవకుడైనా చూడండి, ఆ సేవకుడు కష్టపడేవాడు అయి ఉంటాడు. కష్టపడేవాడే సేవకుడు అవుతాడు. కష్టపడకపోతే సేవకులం కాలేవు. కష్టపడకపోతే సేవకులం కాలేవు. మేము సేవ ప్రారంభించినప్పుడు నేనే పాక వేసుకున్నా. ఆ పాకాను తీసేసి పిల్లర్లు వేసేటప్పటికి నేనే పిల్లర్లు వేసుకున్నా. మేస్త్రులు పిలిస్తే 2 రోజులు వచ్చేవాళ్ళు, 3వ రోజు వచ్చేవాళ్ళుగా గోడ నేనే కట్టుకున్నా. టాపీ పని వచ్చు, ఎలక్ట్రికల్ వర్క్ వచ్చు, కార్పెంటింగ్ పని వచ్చు, డెకరేషన్ పని వచ్చు, పెయింటింగ్ పని వచ్చు. బేసికలీ నేను ఆర్ట్ వేసేస్తాను. ఒక చర్చి కట్టాలంటే ఇంకెవ్వరు అవసరం లేదు, నేనుంటే చాలు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. చర్చి కట్టాలంటే నేనుంటే చాలు. ఇప్పుడు వచ్చిన ఈ బల్లలన్నీ, ఒకప్పట్లో ఈ బల్లలు కాదు, స్టేజ్ కట్టాలంటే బాదులను తీసుకొని వచ్చి సెంటరింగ్ సెట్ చేసుకునేవాళ్ళం. ఒకప్పుడు ఈ బాదులు తీసుకురావాలంటే విజయవాడకి వెళ్ళాలి. ఈ బల్లలు తీసుకురావాలంటే ఇక్కడ ఉండేవి కావుగా, భుజాల మీద మోసుకొచ్చేవాళ్ళం. ఆదివారం అయితే ఉదయం నుండి సాయంకాలం వరకు మా పాస్టర్ గారితో పాటు తిరిగేవాడిని. ఆయన బ్యాగ్ తగిలించుకొని తిరిగేవాడిని. పాస్టర్ అమ్మ గారు లేకపోతే ఇంటికి వెళ్ళేవాడిని. ఆ పాస్టర్ గారికి అన్ని పనులు చేసి పెట్టేవాడిని. మా పాస్టర్ గారికి ఓత చెయ్యి విష్ణువాణి స్పీకర్ గారు, ఆయన బ్రాహ్మిన్ కన్వర్ట్, ఆయన మదనపల్లికి చెందినవాడు. ఆయన తమిళనాడులో హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తూ ఉంటే ఆయనతో పాటు తిరిగేవాడిని. బ్యాగ్ తగిలించుకొని తిరుగుతూ ఉండేవాడిని, సైకిల్ మీద తిప్పుతూ ఉండేవాడిని. అలా తిరగబట్టి ఆయన దీవెనలు నా తల మీద దేవుడు అనుగ్రహించాడు. ప్రియులారా, కష్టపడాలి. ఈ రోజులు పురుషులు కష్టపడితే భార్యలు ఉద్యోగానికి వెళ్ళాల్సిన పని ఎందుకు వస్తుందండి? భర్తలు కష్టపడి సంపాదన తన ఇంటికి తీసుకురాగలిగితే, భర్తలారా, పురుషుడు అంటే పోషించదగినవాడు అని అర్థం. నీ భార్యను పోషించలేకపోతే వెళితే 3 రోజులు వెళుతున్నారు, నెల మొత్తం మీద వచ్చింది తీసుకొచ్చి చేతిలో పెట్టి కాపురం జరుపుకోమంటున్నారు. ఈ రోజుల్లో భర్తలు కాపురం చేయలేక ఆ భర్తలు ఉద్యోగానికి వెళ్ళి సంపాదన లేనందువల్ల ఈరోజు పాపం ఆడవాళ్ళు ఉద్యోగానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇద్దరు కలిసి ఉద్యోగం చేసుకుంటే ఇంకా మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఇప్పటి వరకు సోమరుగా మారిపోయి నీ కుటుంబం కొరకు కష్టపడకుండా ఉన్నావేమో, ఈరోజు అక్కుల్లా ప్రిస్కిల్లా చిమ్తో నీతో మాట్లాడుతూ ఉంది. నీ కుటుంబం కోసం నువ్వు కష్టపడటం మొదలు పెట్టావు. కుటుంబం కోసం కష్టపడు. మాటల్లో సంపాదించలేవు. అన్యాయమైన సంపాదన అవసరం లేదు. దొడ్డి దారిలో వెళ్ళి సంపాదించడం నేర్చుకోవద్దు. ఒక వ్యక్తిని అడిగాను, ఏంటంటే 24 గంటలు ఇంటికాడ ఉంటారు అన్నాను. ఏముందయ్య గారు, ప్రతి నెల CRDA డబ్బులు 5,000 పడుతున్నాయి, పెన్షన్ ఒక 2,000 వస్తాయి, ఇక నేను ఎందుకంటే బయటికి వెళ్ళాలి అన్నట్టు. యేసుక్రీస్తున్నాము, దేవునికి స్తోత్రం కలుగునుగా. బియ్యం కేజీ రూపాయి, 10 రూపాయలు పెట్టానా 10 కేజీలు, 20 రూపాయలు ఇస్తే 20 కేజీలు అండి. ఇంక నేను ఎందుకు కష్టపడాలి అన్నాడు. అమ్మో గవర్నమెంట్ ఎంత సోమరులుగా మార్చిందా? ఈ గవర్నమెంట్ నిన్ను సోమరిగా మార్చిందేమో. నువ్వు సోమరిగా ఉంటే ఈ గవర్నమెంట్ ఒప్పుకుంటుందేమో, కానీ నా పరలోక రాజ్యం ఒప్పుకోదు నువ్వు సోమరిగా ఉండుట. ఏయ్ సోమరి, సీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో. సీమలు ఊరుకుండు, సీమలు నిద్రపోవు. ఎప్పుడైనా సీమలు నిద్రపోయింది చూసావా? చీమలు నిద్రపోయింది చూసారండి ఎప్పుడైనా? నిద్రపోని జీవి చీమ. నిద్రపోని జీవి చీమ. ఇక్కడ పగల్లో నిద్రపోని వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. పగల్లో నేను నిద్రపోనండి అయ్యగారు. రాత్రులలో బాగా నిద్రపోయే వాళ్ళు చేతులు పైకెత్తండి. అంటే వీళ్ళు రాత్రులలో నిద్రపోరు, పగళ్ళలో నిద్రపోరండి. రాత్రులలోట నెట్ అయిపోయేదాకా చూసుకుంటామండి. అది నైట్లోనే చూస్తాం, నేను పగలు చూడం. వాటిని ఏం చేయమండి, పగలు చూడం, నైటే చూస్తాం. ఈ మధ్య ఎవరు దేవునికి స్తోత్రం కలుగును కాక ఆడవాళ్ళకి ఎంత తెలివో. సీరియల్ అన్ని నైట్లో చూస్తుందో కావిడ. ఆయన అడిగాడు భర్త, ఏందమ్మా ఈ టీవీ తీసుకొచ్చి పెట్టారుగా, అవి సుత్తి వస్తూ ఉంటుంది, సుత్తి లేకుండా చూసుకోవచ్చు. సుత్తి తీసుకొని తల పగల కొట్టాలి.
మీరందరు కష్టజీవులేనా? నీ కుటుంబం కొరకు కంటే అమూల్యమైనది. ఎన్ని గంటలకు లెగుస్తుందట చెప్పరే? కందల కడని, ఇంకా చీకటి ఉండగానే. ఆమేన్ చెప్పు. ఏంటంటే ఇంకా చీకటి ఉండగానే కందల కడనే లెగుస్తుందట. ఈ మధ్య విజయవాడలో ఒక ఆవిడ తన ఇంట్లో పుందుంటే పేక్ కోసేసిందట. పుందు పేక్ కోసేసింది. ఆ పుందు ఈవిడది కాదు, పక్కింటి వాళ్ళది. ఆవిడ అటుపోయి గొడవ ఎక్కువైపోయి పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారు అమ్మాయిని పిలిచి అడిగాడు, ఎందుకమ్మా పుందు పేక్ వచ్చేసామంటే నిద్రపోనీయకుండా అరుస్తుందండి. ఒకప్పట్లో పుంజులు కేకేస్తేనే లేచాం, ఇప్పుడమ్మా వాటి పేకలు కోసేస్తానమాట. ఒకప్పట్లో ఆడవాళ్ళు 4 పై నిద్రపోయేవాళ్ళు కాదు. సూర్యుడు పడక ముందే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసేసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, సూర్యుడి మీద పడినా కూడా లేవడం. జాగ్రత్త. ఆడవాళ్ళు ఎలా ఉండాలి అంటే, కష్టజీవులు ఎలా బ్రతుకుతారంటే 31వ అధ్యాయం చదివి చూడు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చలి తగలకుండా చూసుకోవాలి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏది అవసరమో అలాగనే బ్రతుకుద్ది. ఆ గుణవతి అయిన స్త్రీ, నేను, నా భర్త, నా పిల్లలని బ్రతకదా. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కొరకు కష్టపడుద్ది. ఆ గుణవతి అయిన స్త్రీ ఉన్న ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా? ఒక చెప్పక, మిక్సీలు ఉన్నాయా? ఏసీలు ఉన్నాయా? వాళ్ళ ఇంట్లో కరెంట్ ఉందా? ఒకసారి అడగండి. ఆ 31వ అధ్యాయంలో ఉన్న స్త్రీని అడగండి. ఉందా? లేదు. ఒక రాజుగారు తల్లి ఒక కొడుకుకి నేర్పిస్తూ ఉన్న పాఠం అది 31వ అధ్యాయం. పిల్లలు, మీరు కూడా కష్టపడాలి. నేను చదువుకుంటాం కానీ కష్టపడం. అమ్మాయి కాస్త అంటుందాము, నువ్వు ఎంత చక్కగా చెబుతుందో, నువ్వు ఒరే కొట్టుకెళ్ళరారా నువ్వు. పిల్లల మాట ఏంట్లా, ఆడపిల్లలు ఇంట్లో మాట ఏంట్లా, అబ్బాయిలు బయటికి వెళ్ళరారంటే బయటికి వెళ్ళి రావట్లా. ఆడి చేత పాలు ప్యాకెట్ తెచ్చుకుని 2 రోజులు అయింది నువ్వు. అందులో తల్లులకి మగపిల్లలంటే మా ముద్దుగా ఏమండి ఆడ వాడలే, నువ్వు వెళ్ళిరా. వచ్చే వాళ్ళందరూ సంఘంలో కష్టపడాలట. దేవుడికి స్తోత్రం చెప్పండి. చర్చికి వచ్చే వాళ్ళు ఎక్కడ కష్టపడాలండి? సంఘంలో కష్టపడు, చర్చిలో కష్టపడు. పట్టాలి, ఊడువు, తుడువు, దుమ్ము దులుపు, ఫ్యాన్లు తుడువు. ఎవరు చేస్తారు నువ్వు చేయకుండా? అది నీ ఇల్లు కదా. దేవుని మందిరం అది. దేవుని మందిరంలో నువ్వు ఎంత కష్టపడితే దానికి తగిన ప్రతిఫలాన్ని నా ప్రభు నీకు ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ మధ్య ఒక చోట వాక్యం చెప్పేశాను. నేను దిగి వెళ్తూ ఉంటే పాస్టర్ గారు ఒక బ్రదర్ని చూపించి, పాస్టర్ గారు తీసుకెళ్ళవయ్యా అన్నాయి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు, చేతికి నీళ్ళు అందించాడు, కండం ఇచ్చాడు, అన్నం వడ్డించాడు. పని బాగా చేసేస్తూ ఉన్నాడు. అయిపోయింది, చీగడుక్కున్నాను. ప్రార్థన చేద్దామని నిలిచి, ఏమండి మీరు ఏం చేస్తారండి అన్నాను. ఆయన అన్నాడు, సబ్ కలెక్టర్ అండి అన్నాడు. నాకు గుండెల గుర్రాలు పరిగెత్తడం మొదలుపెట్టాడు. నాకు ఇప్పుడు చేతికి నీళ్ళు ఇచ్చింది ఎవరు చెప్పరే? సబ్ కలెక్టర్. నాకు అన్నం పెట్టింది ఎవరు? సబ్ కలెక్టర్. ఇప్పుడు నా కోసం పరిగెత్తింది ఎవరు? సబ్ కలెక్టర్. నేను వాటర్ బాటిల్ మర్చిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చాడు సబ్ కలెక్టర్. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నేను వచ్చి షూలు వేసుకోవడానికి వస్తే షూలు అక్కడ కనిపించలేదు, ఎక్కడో దూరంగా ఉంటే చేతులతో తీసుకొచ్చాడు సబ్ కలెక్టర్. నేను అడిగా, ఈ పనులు చేస్తున్నారే మీరేం షైగా ఫీల్ అవ్వట్లేదా అని. ఆయన అన్నాడు, ఇవన్నీ చేయబట్టే దేవుడు నన్ను సబ్ కలెక్టర్గా చేశాడు అన్నాడు. మీరేం మాట్లాడతారు? ఏంటంట పాస్టర్ గారు నేనే కనిపించాను ఏంటి? ఆయన నాగే చెప్తాడా? ఏంటంటమ్మా ఏంటంట? వంకాయలు కోయడానికి ఇంకెవరు లేరంటున్నా, నిన్నే పిలవాలి ఆయన. నేను ఒక మాట చెప్పనా, చర్చిలో నువ్వు ఎంత కష్టపడితే అంత దేవుడు నీకు.
ఆమె చెప్పండి. ఇప్పుడు అక్కుల్లా ప్రిస్కిల్లా సోమర్లా కష్టజీవులా? కష్టజీవులు, చాలా కష్టపడతారు. ఉదయం నుండి సాయంకాలం వరకు కష్టపడి తన కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. నేను ఒక మాట అంటాను, అక్కుల్లా బానిస కనుక చేస్తాడండి, ప్రిస్కిల్లా ఎందుకు చేయాలి? దీనికి ఒకే ఒక ఆన్సర్, అక్కుల్లాని పెళ్లి చేసుకున్నది కనుక చేయాలి. అక్కుల్లాని పెళ్లి చేసుకున్నది కనుక చేయాలి, అంతే 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 అంతే, ఇంక తప్పదేగా. ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసి కష్టపడటం మొదలు పెడితే బైబిల్ గ్రంథంలో 6 చోట్ల వారి కష్టాన్ని చూసినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుని చేత కష్టపడతారంట. ఒకరు తక్కువ కాదు, ఒకళ్ళు ఎక్కువ కాదు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఒకళ్ళు తక్కువ కాదు, ఒకళ్ళు ఎక్కువ కాదు. ఒకసారి జంట పక్షులు 2 ఎగరటం మొదలు పెట్టాయంట. చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎదుగుతూ ఉంటే పెళ్లిళ్ళు చేసేటప్పుడు చెప్తాను ఈ మాట. నేను ఎండ తగిలి వెట్ట తగిలి ఆడపక్షి సమస్యలిపోతూ ఉంటే మగపక్షి అన్నదంట, ఏంటమ్మా చాలా టైర్డ్ అయిపోయావా అని అడిగిందంట. అవునండి, ఇక్కడ నేను ఎగరలేకపోతున్నాను, మరి ఏం చేద్దామంటే ఆ పక్షి అన్నమాట తన భార్యను చూసి, అమ్మాయి ఏం భయపడొద్దు, కొన్ని నిమిషాలు నీ పైకి నేను ఎగురుతా, ఎండ నా మీద పడుద్ది, నా నీడలో నువ్వు ఫ్లై చేయి, కొంత నిమిషాల తర్వాత నువ్వు నా మీదకి రా, నేను నీ కిందకు వస్తా, అప్పుడు ఎండ నీకు తగులుద్ది, నీ నీడలో నేను వెళతాను. ఇలా ఒకరి నీడలో ఒకళ్ళు ప్రయాణం చేసుకుంటూ కన్యానికి చేరుదామంటే ఈ మాట చాలా బాగా ఉందని భార్య ఒప్పుకొని కొన్ని నిమిషాలు భర్త పైన ఎగిరితే భర్త నీడలో భార్య ఎగిరిందట. మరి కొన్ని నిమిషాలు భర్త సమస్యలిపోతూ ఉంటే, అయ్యో నేను ఎగరలేకపోతున్నాను అంటే, ఏమండి నాకు ఇప్పుడు ఆరోగ్యం ఉంది, బలం ఉంది, నువ్వు నా నీడలోనికి రా అంటే భార్య పైన ఎగిరితే భర్త కింద ఎగిరాడట. ఒకరి నీడలో ఒకరు ఎగురుతూ తన గూటికి వచ్చి హాయిగా చేరుకున్నారట. భార్యాభర్తలు ఆత్మీయ జీవితమైన, కుటుంబ జీవితమైన, సంసార జీవితమైన, ఉద్యోగ స్థలములోనైనా భార్యాభర్తలు ఎలా జీవించాలి అంటే ఒకరి నీడలో ఒకరు, ఒకరి కొరకు ఒకరు కష్టపడుతూ, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ, ఒకరి భారాన్ని ఒకరు మోసుకుంటూ, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ బ్రతకాలి. ఇలా మీరు బ్రతకగలిగితే లవ్ బర్డ్స్ కంటే ఈ ప్రపంచంలో చాలా దీవెనగా ఆశీర్వాదకరంగా మీరు బ్రతకగలుగుతారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. అకుల్లా ప్రిస్కిల్లా మొదటిగా వారు ఎవరండి? కష్టజీవులు. రెండవదిగా రండి వారు ఎలా జీవిస్తూ ఉన్నారో చూద్దాం. 18వ అధ్యాయంలోనే 18వ వచనాన్ని చదువుతాం. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రేయాలో తల వెంట్రుకలు కత్తిరించుకొని గోడ ఎక్కి ప్రిస్కిల్లా అకుల్లా అనువారు అతనితో కూడా వెళ్ళిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారు కొరింథీ పట్టణానికి రాకముందు వాళ్ళు కష్టజీవులు. ఎవరి కోసం కష్టపడుతున్నారంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు, కుటుంబం కోసం కష్టపడుతూ ఉన్నారు, పొట్ట కుట్టు కోసం కష్టపడుతూ ఉన్నారు. కానీ పౌలు గారు అక్కడికి వచ్చే కొన్ని దినాలు పరిచర్య చేసి వెళ్ళిపోతూ ఉండగా అకుల్లా ప్రిస్కిల్లా ఇప్పుడు అంటున్నమాట, పౌలు గారండి ఇంతకాలం ప్రతిరోజు సాయంకాలం నీతో పాటు ప్రార్థనకు వచ్చాం, ప్రతిరోజు నీతో పాటు కలిసి పాటలు పాడాం, ప్రతిరోజు నీతో పాటు కలిసి ఆరాధన చేశాం, ప్రతిరోజు నీతో పాటు కలిసి వాక్యాన్ని విన్నాం, ప్రతిరోజు నీతో పాటు కలిసి సువార్త పనికి వచ్చాం. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మేము ఎలా జీవించగలుగుతాం? కావున ఈ రోజు నుండి మేము కూడా మీ పరిచర్యకు వచ్చేస్తాం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. మరి మీరు డేరాలు కొట్టుకుంటున్నారు కదా, ఆ వృత్తి ఇక మీదట మేము ఆ వృత్తిని చెయ్యం. ఆ ఉద్యోగం మాకు అవసరం లేదు, ఇక మీదట మాకు సంపాదన అవసరం లేదు. ఇప్పటి వరకు కుటుంబం కొరకు కష్టపడ్డా, ఇప్పటి వరకు మా పొట్ట కూటి కోసం కష్టపడ్డాము, ఇప్పటి వరకు మా పిల్లల కోసం కష్టపడ్డాం, ఇప్పటి వరకు మేము మా కొరకు కష్టపడ్డాం. ఈ రోజు నుండి దేవుని కొరకు కష్టపడతాం. మీతో పాటు కలిసి మమ్మల్ని కూడా తీసుకువెళ్తారా? మీరు వెళ్ళే చోటుకి మేము కూడా రావడానికి ఇష్టపడుతూ ఉన్నాం, మేము వస్తాం. తీసుకువెళ్ళటానికి మీరు తీసుకువెళ్తారా? అప్పుడు పౌలు గారు అంటాడు, అఫ్ కోర్స్ ధారాళంగా రండి,
సేవ చేయటానికి నాతో పాటు రావటం నాకు ఇష్టం అని పౌలు గారు ఆ కొరింథీ పట్టణంలో నుండి అకుల్లాను ప్రిస్కిల్లాను సేవకు తీసుకువెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. రెండవదిగా వీరు ఏం నేర్చుకున్నారు? వీళ్ళ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే వాళ్ళిద్దరూ కూడా దేవునికి సేవకులుగా మారిపోయారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. పరిచర్య విధానం వచ్చింది, దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ వచ్చింది, దేవుని కొరకు జీవించాలన్న తపన వచ్చింది. పౌలు గారు ఆ ఊరిలోనికి రాకముందు కేవలం ప్రార్థన మాత్రమే చేసుకునేవాళ్ళు. పౌలు గారు అక్కడికి వచ్చిన తర్వాత పాటలు నేర్చుకున్నారు. పౌలు గారు అక్కడికి వచ్చిన తర్వాత ఆరాధనని నేర్చుకున్నారు. పౌలు గారు ఆ ప్రాంతానికి వచ్చినాక వాక్యం నేర్చుకున్నారు. పౌలు గారు ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత మేము కూడా సేవ చేయాలన్న తపన కలిగింది వాళ్లకు. సేవ చేయటం మొదలుపెట్టారు, పరిచర్య చేయటం మొదలుపెట్టారు. 79 సంవత్సరాల వయసు, రేపు మాపు చనిపోతే కర్ర చేత పట్టుకొని మెయిన్ రోడ్లో నిలబడుకొని ఒక రబ్బర్ను తగిలించుకున్నది. ఈ రబ్బర్ని ఈ ట్రాక్స్ మీద పెట్టి అట్లా అంటే ఒక ట్రాక్ చేతికొచ్చేది. చాలా ఫాస్ట్గా ఇచ్చేది, చాలా ఫాస్ట్గా ఇచ్చేది. నేను ఇంచుమించు చాలా సంవత్సరాలు చూశాను. ఒకరోజు ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగిన మాట, అమ్మమ్మ నిలబడలేకపోతున్నావు కదా, కూర్చోలేకపోతున్నావు కదా, కళ్ళు మందగిచ్చాయి కదా, ఎందుకు ఈ ట్రాక్స్ పని చేస్తూ ఉన్నావు అని అంటే ఆవిడ అన్నమాట, నా ఆశ అయ్యా, నేను ఎవరికైనా ట్రాక్స్ ఇస్తూ 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 అలాగనే చనిపోవాలన్న ఆశ నాకు. నేను రక్షించబడింది మొదలుకొని నాకు చదువు లేదు, నేను ఎవరికైనా వాక్యం చెప్పాలన్న తపన ఆశ కలిగింది. మా పాస్టమ్మ గారితో అడిగాను, అమ్మా నేను కూడా ఇతరులను రక్షించుకోవాలి, నేను కూడా ఇతరులకు వాక్యం చెప్పాలి, ఎలా అని అడిగాను. అప్పుడు మా పాస్టమ్మ గారు అన్నారు, నీవు ట్రాక్స్ ఉంటాయి, ట్రాక్స్ని తీసుకెళ్ళి అందరికి పంచు, నువ్వు మాట్లాడు, ట్రాక్స్ మాట్లాడుద్ది, నువ్వు రక్షించుకో, ట్రాక్స్ రక్షించుకుంటుంది. నువ్వు ఎంతమందికైతే ఆ ట్రాక్స్ని పంచుతావో అంతమందిలో కనీసం ఒక 50% రక్షించబడినా అది నీ లెక్కలోనే రాస్తాడు ప్రభు అంది. అంచేత నేను నా యవ్వన కాలంలో వారానికి ఒక్కసారి ట్రాక్స్ని పంచేదాన్ని. నాకు వివాహమైంది, వివాహమైన తర్వాత కొద్దిగా కష్టంగా ఉండేది. నెలకు ఒక 2 సార్లు 3 సార్లు మాత్రమే నేను పంచేదాన్ని. మా పిల్లల బాధ్యత తీరిపోయాక నేను మరలా వారానికి 2 సార్లు పంచడం మొదలుపెట్టాను. బాబు తాతయ్య గారు పోయాక నాకు వేరే పని లేదుగా, ప్రతిరోజు ట్రాక్స్ పంచుతానే ఉన్నాను. నా ఆశ ట్రాక్స్ పంచుతూనే చచ్చిపోవాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక మాట అడిగినా, ఎంతో కాలం నుండి ప్రభు దగ్గరికి వస్తున్నావు, ఎంతో కాలం నుండి పాటలు పాడుతూ ఉన్నావు, ఎంతో కాలం నుండి సంఘానికి వస్తున్నావు, ఒక్కళ్ళకైనా వాక్యం చెప్పావా? ఒక్కళ్ళనైనా రక్షించుకున్నావా? ఒక్కళ్ళనైనా సేవలోనికి తీసుకొచ్చావా? ఇటువంటి పరిచర్య విధానం మీలో ఉందా? ఇటువంటి పరిచర్య తత్వం నీలో ఉందా? దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ, దేవుని కొరకు జీవించాలన్న ఆశ. నీ కుటుంబం కొరకు ప్రయాసపడుతున్నావే, దేవుని కొరకు ప్రయాసపడుతున్నావా? నీ ఇంట్లో పని చేస్తూ ఉన్నావే, దేవుని కొరకు పని చేస్తూ ఉన్నావా? ఇరుగు పొరుగు వారి కోసం మాటలు అడ్డు పెట్టడానికి పరిగెడుతున్నావే, దేవుని వాక్యాన్ని మోసుకొని వెళుతూ ఉన్నావా? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 5వ సువార్త నువ్వే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద మొబైల్ గాస్పుల్ ఎవరంటే నువ్వు నేనే. బైబిల్లో ప్రింట్ చేయబడినటువంటి గాస్పుల్స్ 4 ఉంటాయి, అవి ప్రింటెడ్ గాస్పుల్స్. బట్ మొబైల్ గాస్పుల్స్ భూమి మీద ఉంది. ఎవరి మొబైల్ గాస్పుల్? ఈ భూమి మీద నేనే మొబైల్ గాస్పుల్. నడిచొచ్చే సువార్తికుడు నేనే. సువార్తను బోధించాలి, సువార్తను వివరించాలి, సువార్తను ఎదుటి వారికి పంచి సంఘానికి ఆత్మలను తీసుకురావాలి. సువార్తీకరణ జరగాలి. సువార్తకు నిన్ను సమర్పించుకున్న అనుభవం నీలో ఉందా? చైనా దేశానికి సేవకులుగా కొందరిని ఎన్నుకుందామని ఒక సంస్థ వాళ్ళు ఒక కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేశారట. మొదటి రోజు 5గురు వచ్చారు. 5గురికి వాక్యం చెప్పి చైనా దేశానికి ఎవరైనా సేవకు వెళ్తారని అడిగితే ఒక వ్యక్తి చెయ్యి పైకెత్తాడట. ఈ పాస్టర్ గారు అన్నాడట, నువ్వు వెళ్తానన్నా నిన్ను పంపించం అన్నాడట. ఎందుకంటే ఆ వ్యక్తికి 2 కాళ్ళు లేవు, అతడు వీల్ చైర్లో వచ్చాయి.
ఆ వ్యక్తికి 2 కాళ్ళు లేనందువల్ల ఈ వ్యక్తి యాక్సెప్ట్ చేసుకోలేకపోయాడు. 2వ రోజు కాన్ఫరెన్స్ జరిగింది. అదే 5గురు వచ్చారు. మళ్ళీ ఆల్టర్ కాల్ వేశారు, సేవకు వస్తావా అని. అదే వ్యక్తి చేయి పైకెత్తాడంట, మిగతా 4 చేయి పైకెత్తలేదట. నీకు కాళ్ళు లేవురా, నువ్వు సేవకు పనికి రావురా, నువ్వు అవసరం లేదురా అని తోసివేస్తే 3వ రోజు మరలా కాన్ఫరెన్స్ జరిగితే అదే 5గురు వచ్చారట. 3వ రోజు కూడా ఆల్టర్ కాల్ వేస్తూ ఉంటే అదే వ్యక్తి చేయి పైకెత్తాడట. ఇప్పుడు ఈ వ్యక్తి అంటాడట, ఈ సేవకుడు, నానా చైనా దేశానికి వెళ్ళే వాళ్ళందరూ అక్కడ భరించలేక, అది కమ్యూనిస్ట్ దేశం కనుక అక్కడ ఉండే శ్రమలను తట్టుకోలేక, బాధలను భరించలేక వాళ్ళు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు అంటే, అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, పాస్టర్ గారు వెళ్ళిన వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారేమో, నేను వెళితే మాత్రం మరలా పరిగెత్తుకుంటూ రాను అన్నాడట. ఎందుకు అంటే, పరిగెత్తుకుంటూ రావడానికి నాకు 2 కాళ్ళు లేవుగా. కాళ్ళు ఉన్నాయి కనుక పరిగెత్తుకుంటూ వచ్చారు, కాళ్ళు ఉన్నాయి కనుక వెళ్ళొచ్చారు వాళ్ళు. కానీ నాకు కాళ్ళు లేవు కనుక నన్ను నమ్మి పంపించగలిగితే నేను అక్కడే పరిచర్య చేసి అక్కడే వాళ్ళ కొరకు చనిపోతాను అనుకున్నాడట. ఏంటి ఇంత తపనేంటి, ఇంత వైరాగ్యం ఏంటి, ఇంత పట్టుదల ఏంటి అంటే, ఆ వ్యక్తి అంటాడట, నేను వరల్డ్ మ్యాప్ని చేతబట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ప్రతిరోజు నేను చేయబెట్టి ప్రార్థన చేస్తూ ఉంటా. వరల్డ్ మ్యాప్లో నేను కళ్ళు మూసుకొని వరల్డ్ మ్యాప్ మీద చేయి పెట్టి 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 నేను ఎక్కడైతే చేయి పెట్టాను అక్కడ మరక అయిపోయి ఉంది. ఆ మరక అయినటువంటి దేశం చైనా దేశం. నా చేతితో ఏ దేశాన్ని అయితే మరక అంటుకున్నదో ఆ దేశం మరకలో నుండి, ఆ దేశపు పాపములో నుండి ఆ దేశాన్ని రక్షించడానికి నేను వెళతానని దేవునికి సమర్పించుకున్నాను. నన్ను పంపు అన్నాడట. కాళ్ళు లేని వాళ్ళు దేవుని సేవ చేస్తూ ఉంటే నువ్వు చేయలేవా? 2 కాళ్ళు దేవుడు నీకు ఇచ్చాడు, 2 చేతులను దేవుడు నీకు ఇచ్చాడు, కంటి చూపునిచ్చాడు, బలం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. ఎందుకు? తినటానిక, తిరగడానిక. ఈ మధ్య ఒక అబ్బాయి పోలీస్ స్టేషన్ పాలయ్యి, ఎందుకురా పోలీస్ స్టేషన్కి వెళ్ళావన్నా? అన్నా బాగా ప్రార్థన చేసుకుంటా ఉన్నానన్నా, పక్కింటోడు వచ్చి గొడవ పడతా ఉన్నాడు, అభిషేకంతో వచ్చి ఒకే ఒక గుద్దు గుద్దారా, నా ముక్కు ఎరిగిపోయిందన్నా అని. ఎట్లా గుద్దాడట? అభిషేకంతో వచ్చి గుద్దాడట. అసలు నాకు అంత పవర్ లేదన్నా, నాకు అంత శక్తి లేదన్నా, ఆ అభిషేకం అబ్బా ముక్కుని ఎరగొట్టిందన్నా. అంటే ఇక మీదట ఏం చేస్తావురా, అభిషేకంతో అందరిని చంపేస్తావని అడిగా. అభిషేకంతో అందరినీ చంపేస్తావా? అందుకేనా దేవుడు నీకు చేతులు ఇచ్చింది? బైబిల్ పట్టుకోవడానికి కదా. కొందరు బైబిల్ పట్టుకొని రారు, సిగ్గు సిగ్గు బైబిల్ పట్టుకొని రారు. ఈ రాత్రి ఇటువంటి వాళ్ళందరూ మారు మనసు పొందుదురుగాక. బైబిల్ని నువ్వు మోయగలిగితే బైబిల్ నిన్ను మోస్తుంది. జాగ్రత్త. ఏ రోజు కూడా బైబిల్ వ్యర్థము కాదు. ఆకాశము కింద భూమికి పైన సకల అధికారము కలిగిన యేసు నామములో బైబిల్ నువ్వు మోయగలిగితే బైబిల్ నిన్ను మోస్తుంది. భూమి ఆకాశము కత్తించినేమో కానీ ఈ మాటల్లో ఒక సున్నైనను ఒక పల్లైనను దాటిపోదట. గడ్డి ఎండిపోవును, పువ్వు రాలిపోవును, నిరంతరము నిలిచి ఉండేది దేవుని వాక్యమే. ఈ వాక్యాన్ని మోయటం మొదలుపెట్టు, వాక్యాన్ని మోయటం మొదలుపెట్టు. దేవుని సేవకు అప్పగించుకోండి. మిమ్మల్ని భార్యాభర్తలు కలిసి దేవుని సేవ చేయాలి. పిల్లలు దేవుని పరిచర్య చేయాలి. పెద్దలు దేవుని పరిచర్య చేయాలి. ముసలితనంలో ఉన్నవారు దేవుని పరిచర్య చేయాలి. దేవుని సేవ కొరకు ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. నీ కొరకు నేను రక్తాన్ని కార్చాను కదా, నువ్వు నా కోసం ఏం చేశావు? నీ కొరకు నేను సిలువను మోసాను కదా, నువ్వు నా కోసం ఏం చేశావు? నీ కొరకు నేను కొల్కతా ఖండం మీదకి ఎక్కాను కదా, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడాను కదా, నువ్వు నా కోసం ఏం చేశావు? సేవకు అప్పగించుకున్నావా? ఒకప్పట్లో మిషనరీ మీటింగ్స్ జరిగాయి, ఇప్పుడు లేవు. ఒకప్పట్లో ప్రతి సభలలో ఒక మిషనరీ గురించి మాట్లాడి సేవ పిలుపు కొరకై ఆల్టర్ కాల్ వేసేవాళ్ళు. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరు రక్షించబడతారు, ఎవరు మారు మనసు పొందుతారు, ఎవరు బాప్తిసం పొందుతారు, చేతులు పైకెత్తమనే రోజులకు వచ్చేసాం. ఒకప్పుడు అట్లాగా ఎవరు సేవకు వస్తారు, ఎవరు చైనాకు వెళ్తారు, ఎవరు ఆఫ్రికాకు వెళ్తారు, ఎవరు ఆస్ట్రేలియాకు వెళ్తారు, లే అంటే లేచి నిలబడేవాళ్ళు.
లేచి నిలబడేవాడు. సేవ చేస్తున్నావా? ఒక్కళ్ళకైనా వాక్యం చెప్పావా? అడుగుతున్నారండి. ఈరోజు మేము ముందే ఉంటామండి. ఏ రోజున పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి? అడిగారండి? పాస్టర్ గారు ఎందుకమ్మా నువ్వు రాలేదు అంటే, ఎన్ని కథలు చెప్తావో. ఈ కథలలో ఒక కథ, మర్చిపోయాను అయ్య గారు. తినడానికి మర్చిపోలేదుగా, నిద్రపోవడానికి మర్చిపోలేదుగా, తిని చేయగడుకోవడానికి మర్చిపోలేదుగా, స్నానం చేసి డ్రెస్ వేసుకోవడానికి మర్చిపోలేదుగా, ప్రార్థన మర్చిపోయారట, ఆరాధనలు మర్చిపోయారట. ఒక తమ్ముడు అన్నాడు నాతో, ఆదివారం మన సంగతిని మర్చిపోయినాయి గారు. ఈరోజు ఏం మర్చిపోయాడంట? ఇక ఆదివారం అనేది గుర్తుకు రాలేదంట. అక్కుల్లో ప్రిస్కుల్లో బాగా కష్టపడి సంపాదిస్తూ ఉన్న సమయంలో పౌలు గారు అక్కడికి రావడం చేత ఉద్యోగాన్ని విడిచిపెట్టి సేవ చేయడానికి, సేవ కొరకు వెళ్ళిపోయారు. ప్రియులారా, చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు. ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న మీ అందరిని దేవుడు సేవలో వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చిన్నలనేమి, వృద్ధులనేమి, యవనస్తులనేమి, స్త్రీ పురుషులందరినీ వాడుకోగలిగినటువంటి దేవుడు ఆయన. ఈ రాత్రి సేవకు మిమ్ముని మీరు అప్పగించుకోగలిగితే, మూడవదిగా వాళ్ళు ఏం చేశారో చదువుదాం రండి. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. 18:26. అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విసిద్ధపరచిరి. ఎవరా వ్యక్తి? అపోల్లో అనే ఒక వ్యక్తి ఈ అకుల్లా ప్రిస్కిల్లా ఉన్న ప్రాంతానికి వచ్చి వాక్యం చెబుతూ ఉన్నాడంట. సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆ సువార్తలో సంపూర్ణత కనిపించట్లా, ఆ సువార్తలో పరిపూర్ణత కనిపించట్లా, ఆ సువార్తలో ఇంకా కొరత కనిపిస్తూ ఉంది. 100% ఆ వ్యక్తి సువార్థికుడు కాదు. కనుక వెంటనే వీరిద్దరూ ఆ పరిచర్య అంతా అయిపోయిన తర్వాత అపోల్లో ఉన్న చోటకు వెళ్ళి, అపోల్లో గారు, ఈరోజు మీరు వాక్యాన్ని చెప్పారు కదా, ఆ వాక్యంలో పొరపాటు ఉంది, ఆ వాక్యాన్ని మీరు ఇలా చెప్పాలి, ఆ వాక్యాన్ని మీరు ఇలా బోధించాలి అని సేవకునికి వాక్యాన్ని బోధిస్తున్నారట. దేవునికి స్తోత్రం. ఎవరికి బోధించారండి? విశ్వాసులకు బోధించట్లా, తెలియని వారికి బోధించట్లా. సేవకునికి వాక్యాన్ని బోధించాలి. ఎంతగా వాక్యాన్ని మీరు నెమరేసుకొని ఉండాలి, ఎంతగా మీరు దేవుని వాక్యానికి సమర్పించుకొని ఉంటే ఇప్పుడు ఒక సేవకుని వాక్యము ద్వారా మారుస్తూ ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి వానికి బోధించారా? ఒకళ్ళే బోధించారా? ఇద్దరు కలిసి బోధించారు. ఇద్దరు కలిసి కష్టపడ్డారు, ఇద్దరు కలిసే సేవకు వచ్చారు. ఇప్పుడు ఇద్దరు కలిసి బోధకులుగా మారిపోయారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఎలా మారిపోయారండి? బోధకులుగా మారిపోయారు. భార్యాభర్తలు ఇద్దరు బోధకులుగా మారిపోయారు. ఈరోజు క్రైస్తవ సమాజం దేవుని కొరకు బోధించే కృపావరము కలిగి ఉండాలి. బోధించేది దేవుని కృప. ప్రతి కుటుంబము దేవుని గురించి బోధించడం మొదలు పెడితే గ్రామం మారు మనసు పొందుతాయి, గ్రామములు రక్షించబడుతాయి, గ్రామాలు మారు మనసు పొందటం మొదలు పెడతాయి. బోధించే వాళ్ళ అవసరం. కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసినటువంటి మీరు అంటుంది బైబిల్. కాలాన్ని బట్టి చూస్తే మీరందరూ బోధకులుగా మారిపోయి ఉండాలి. ఎన్నో సంవత్సరాలుగా వింటున్నారుగా, ఎన్నో సంవత్సరాలుగా వాక్యం చదువుతున్నావుగా, ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యం నీలో ఉందిగా. వాక్యాన్ని బోధిస్తున్నావా? వాక్యాన్ని బోధించగలుగుతూ ఉన్నావా? వాక్యాన్ని బోధించే అనుభవం నీలో ఉందా? 9వ తరగతి చదివే నా కుమారుడు ఉన్నాడు. నాతో పాటు తిరిగి ఈ మధ్య ఏం చేశాడంటే, ప్రతిరోజు వాళ్ళ అమ్మకి వాళ్ళ అక్కకి వాక్యం చెప్పడం మొదలు పెట్టాడట. ఆడు బైబిల్ తీసుకొని మరి ఏం చదువుకుంటున్నాడు, మరి ఎలా ప్రిపేర్ చేస్తున్నాడో తెలియ, ఇట్లా ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ చేసి చెప్తున్నాడు. ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళమ్మ వాళ్ళ అక్క ఇద్దరు కూర్చొని వాళ్ళిద్దరు పాటలు పాడి వాళ్ళిద్దరు ప్రార్థన చేసి, వీడు పాడడంట, వీడు ప్రార్థన చేయడంట.
పాడరా అంటే పాటలు పాడేది మీరు, పాడుకోండి. మరి నువ్వేం చెప్తారా? వాక్యం చెప్తా. అడిగే బాప్తిజం కూడా పొందుకోలే. ఈ మాట మొన్న మా అమ్మాయి చెబితే నేను చెప్పారే, బాప్తిజం పొందకుండా ఇది చేయబాకరా, ఇక్కడ చేస్తే చేసేవి కానీ ఇంక బయటికి వెళ్ళి చేయబాకరా అని చెప్పా. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నానంటే, ప్రియులారా, ఈ రోజుల్లో నీ పిల్లలకు వాక్యోపదేశం చేయగలిగిన జ్ఞానం కావాలి అంటే వాళ్ళకు ఉపదేశించగలిగిన జ్ఞానం నీకు కావాలి. ఛత్రపతి శివాజీ గారికి వాళ్ళమ్మ కూర్చొని నేర్పించిందట, అవునా కాదండి? ఔరంగజేబుకు విరుద్ధంగా ఛత్రపతి శివాజీ గారు లెగవడానికి గల కారకురాలు ఎవరో? తల్లి. తల్లి. బైబిల్ నేర్పించండి, మొదలు పెట్టండి. ఏదైనా వాక్యం విన్నావా, ఆ వాక్యాన్ని విని ఇంటికి వెళ్ళి ఇంట్లో కూర్చొని మళ్ళా సంభాషించండి. ఆదివారం చెప్పిన వాక్యాన్ని ఆ వారం అంతా మీరు ఇళ్లలో కానీ ధ్యానించడం మొదలు పెడితే మీకంటే ధన్యులు ఇంకెవరు ఉండరు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. వాక్యాన్ని బోధించు, వాక్యాన్ని బోధించు. నేను రక్షించబడి బాప్తిసం పొందాను, సేవ చేస్తూ ఉన్నాను. మాది ఫెడరేషన్ చర్చ్ కనుక పరిశుద్ధాత్మను గురించి మాకు బోధించరు. ఒకవేళ పరిశుద్ధాత్మ పొందుకునే వాళ్ళు ఎవరైనా చర్చిలో ఉన్నా వాళ్ళని తరిమేస్తారు, చర్చిలో ఉంచరు. అలాంటి ఫెడరేషన్ చర్చిలో పెరిగాను నేను. ఒకరోజు ఒక యవనస్తుడు సైకిల్ మీద వచ్చాడు. ఇక్కడ అబ్రహాం ఎవరు అంటూ వచ్చాడు. మా అమ్మ మా ఇంట్లోకి తీసుకొని వచ్చి, మా అబ్బాయి అండి అంది. కూర్చున్నాడు, నా వంక చూస్తూ ఉన్నాడు. నాకు అర్థం కావట్లేదు. నేను అడిగాను, అన్నయ్య మీరు ఎవరండి అన్నాను. నా పేరు జాషువా, నీ కోసం వచ్చాను అన్నాడు. నేను తెలుసా మీకు అన్నాను. నువ్వు తెలియదు, కానీ రాత్రి నేను ప్రార్థన చేస్తూ ఉంటే నీ ముఖం ప్రభు చూపించాడు. పేరు అడిగాను, ప్రభు చెప్పాడు. ఊరు అడిగాను, ఊరు చెప్పాడు. అందువల్లే నేను మధ్యాహ్నం నుండి మీ ఊరిని వెతికి ఇప్పుడే కనిపెట్టాను. దేవుడు నీతో మాట్లాడమంటున్నాడు అన్నాను. ఏంటన్నయ్యా అంటే, ఆ రోజు ఆ వ్యక్తి అక్కడ కూర్చొని పరిశుద్ధాత్మ గురించి నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ రోజు ఆ జాషువా గారు నా దగ్గరకు వచ్చి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడకుండా ఉండుంటే పరిశుద్ధాత్మని నేను నమ్మేవాడిని కాదు. ఆ రోజు ఆ వ్యక్తి వచ్చి పరిశుద్ధాత్మ గురించి నాకు బోధించకపోతే ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నేను పొందుకునేవాడిని కాదు. ఆ వ్యక్తి నాకు చెప్పి వెళ్ళిన తరువాత ఆ పరిశుద్ధాత్మను పొందుకోవటానికి నేను ముందుకు వచ్చాను. ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ప్రయాసపడ్డాను. ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి చివరికి ఇది మనుషుని వల్ల కాదు, ఇది దేవుడు అనుగ్రహించేది అని అర్థం చేసుకొని 7 రోజుల ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మను పొందుకోగలిగాను. నాకు బోధించేవాడు ఉన్నాడు కనుకనే నేను పొందుకోగలిగాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. పాత నిబంధన గ్రంథంలో ఒక భార్య తన భర్తకు బోధిస్తుంది. ఏమండి, మన ఇంటికి వస్తూ వెళుతూ ఉన్న సేవకుడు పరిశుద్ధుడని నేను ఎరిగి ఉన్నాను. ఎవరండి? పరిశుద్ధుడు, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు. అమ్మాయి ఏంటి, ఎవరో వచ్చి వెళ్తున్నారంటగా? లేదండి, కలిగి ఉంది, బోధించగలిగిన మనస్సు కలిగి ఉంది. బైబిల్లో అబిగయీలు ఉంది. తన భర్త చాలా మొరటోడు, కోపిష్ఠుడు, త్రాగుబోతు. దావీదు ఆ వ్యక్తిని చంపడానికని వస్తూ ఉంటే దావీదుకి ఎదురెళ్ళి దావీదుకు బోధించింది, తన భర్తను కాపాడుకున్నది. ఉదయం లేచిన తరువాత తన భర్తకు బోధించింది, తన భర్తకు జ్ఞానోదయం కలిగించుకున్నది. ఈరోజు తన భర్తను ఎలా కాపాడుకున్నావు అబిగయీలు అని అడిగితే అబిగయీలు అంటది, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో దావీదు గారితో నేను మాట్లాడగలిగాను కనుకనే నా భర్త నేను కాపాడుకోగలిగాను. దావీదుకి ఎలా బోధిస్తూ ఉంది? అయ్యా, మీరు రాజుగారండి, మీరు దేవుని బిడ్డండి, మీ చేతులు పాపము చేసిన చేతులుగా మారకూడదండి, రక్తము చిందించిన చేతులుగా మారకూడదండి. అలా ఉండాలి అంటే నా భర్త మీద చేయి వేయకండి. ఎంత చక్కగా బోధిస్తుందో, ఎంత చక్కగా బోధిస్తూ ఉందో. ఇశ్రాయేలీయులందరూ యుద్ధానికి వెళ్ళడానికి భయపడుతూ ఉన్న రోజుల్లో దెబోరా
ఒక చెట్టు కింద కూర్చొని ఒక ఇద్దరు వ్యక్తులను పిలిచి వాళ్ళకు బోధించడానికి ఇష్టపడితే ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి మాత్రం అంటాడు దెబోరాను చూసి, నువ్వు కూడా నాతో పాటు వస్తే నేను యుద్ధానికి వస్తానంటే. మాటల్లో సాధించుకోవాలి అనుకున్నప్పుడు ఆ మాటల్లో బోధన కనిపించాలి, ఆ మాటల్లో దేవుని వాక్యం కనిపించాలి. ఆ బోధ నీ మాటల్లో దేవుని మాటలు కనిపించగలిగితే నువ్వు ఎవరితో మాట్లాడితే వాళ్ళు మారు మనసు పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. హైదరాబాద్లో ఒక తల్లి గారు ఉన్నారు, పేరు నక్షత్రమ్మ. చనిపోయారు కరోనా సమయంలో. వాళ్ళ బాబు గారు చర్చ్ స్టార్ట్ చేశారు, IBM చర్చ్. ప్రతిరోజు ఆవిడ తెల్ల చీర కట్టుకొని బైబిల్ సంగతి పెట్టుకొని బజార్లో తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా కనిపిస్తే సరే వాళ్ళకి వాక్యం చెప్పుద్ది. ఒకవేళ ఎవరు కనిపించకపోతే ఎవరింట్లోకైనా వెళ్ళి కూర్చుంటుంది. వాళ్ళు ఎవరో తెలియాల్సిన పని లేదు ఎవరికి. ఒకవేళ వాళ్ళు ఎవరు అని అడిగితే ఇవి చెప్పుద్ది, నేను పాస్టర్ అమ్మనండి, మీకు ప్రార్థన చేసి వెళ్తానండి అంటది. సరేనమ్మా ప్రార్థన చెయ్యమ్మా అంటే లేచి నిలబడిన తర్వాత, నాకు చదువు రాదండి, బైబిల్లో ఒక మాట చదువుతారండి అని ఆచార్య జరుగుతుంది బైబిల్ ఇచ్చి. ఆమె చెప్పరే 33 సంవత్సరాలు ఎన్ని కుటుంబాలు రక్షించుకున్నది ఆమె. మొన్న చనిపోతే ఆవిడ పాస్టర్లు కొందరు సాక్ష్యం చెప్తూ అన్నమాట. అందులో ఒక డాక్టర్ గారు ఆమె గురించి సాక్ష్యం చెప్పాడు. పాస్టర్ గారండి, ఈ తల్లి గారు సువార్త చెప్పకపోతే అసలు అన్నం కూడా తిందండి. ఒక ఆయన అన్నాడు, ఇవి వస్త్రాలే సువార్తను ప్రకటించాయండి అన్నాడు. నిజం, ఒక సేవకురాలు ఎలా ఉండాలో అలాగనే ఉంటుంది. కరోనా సమయంలో శ్వాస అందక చనిపోయింది. మొన్న ఫస్ట్ ఇయర్ యానివర్సరీ డేకి సేవకులు చాలామంది వచ్చారండి, చాలామంది వచ్చారు. ఆ సేవకులందరూ అన్నమాట, ఈమెను వెతుక్కుంటూ మేము వెళ్ళలేదండి, మమ్మల్ని వెతుక్కుంటూ ఆవిడే వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి క్రైస్తవుడు ఎలా మారిపోవాలంటే బోధించేవాడుగా మారిపోవాలి. ప్రతి క్రైస్తవురాలు ఎలా మారిపోవాలి? బోధించేవాళ్ళుగా మారిపోవాలి, బోధించేవాళ్ళుగా మారిపోవాలి. అకుల్లా ప్రిస్కిల్లా మొదటగా ఇద్దరు కలిసి ఏం చేశారు? కష్టపడ్డారు. రెండవది ఇద్దరు కలిసి ఏం చేశారు? సేవకు వచ్చారు. మూడవది ఇద్దరు కలిసి ఏం చేశారండి? బోధకులుగా మారిపోయారు. నాలుగవదిగా వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారు? రండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 16వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. 16వ అధ్యాయం 19వ వచనాన్ని. ఆసియాలోని సంగముల మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల్లా ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఈ కొరింథీ సంఘం ఎక్కడ ఏర్పడింది? ఈ కొరింథీ సంఘం మొట్టమొదటగా ఎక్కడ సంఘముగా మారింది అంటే పౌలు గారు అంటాడు కదా, అకుల్లా ప్రిస్కిల్లాను వారు ఇంట కూడుకుంటూ ఉన్నటువంటి సంఘమునకును. దేవునికి స్తోత్రం. ఆఖరికి భార్యాభర్తలు ఏం చేశారంటే తన ఇంటిని సంఘముగా మార్చేశారట. చప్పట్లు కొట్టండి. ఆ ఊర్లో ఇప్పుడు సంఘమేది? వాళ్ళ ఇల్లే. ప్రతి ఇల్లు సంఘముగా మారిపోవాలి, ప్రతి కుటుంబము సంఘముగా మారిపోవాలి, ప్రతి ఇల్లు సంఘముగా మారిపోయే రోజులు వచ్చాయి. ఆదిమ సంఘము ఇంట కూడుకొని ప్రభువుని స్తుతించారు. ఇంట కూడుకొని ప్రార్థన యందు ఎడతెగక ఉన్నారు. ఇంట కూడుకొని వాక్యోపదేశం చేశారు. ఇంట కూడుకొని ప్రతిరోజు రొట్టె విరుచుకున్నారు. ఆ దినాలు ఆసన్నమైనవి. ప్రతి ఇంట ఆరాధన జరుగునుగాక, ప్రతి ఇల్లు సంఘముగా మారిపోవునుగాక. గుట్టుకునే ఇల్లు సేవకుల ఇల్లుగా మారింది. సేవకుల ఇల్లు బోధకుల ఇల్లుగా మారింది. బోధకుల ఇల్లు దేవుని సంఘముగా మారిపోయింది. ప్రతి కుటుంబము సంఘముగా మారిపోవాలి, ప్రతి ఇల్లు సంఘముగా మారిపోవాలి. సంఘముగా మారిపోతే ఆ ఇంట్లో పాపం ఉంటుందా? ఆ ఇంట్లో అతిక్రమాలు ఉంటాయా? ఆ ఇంట్లో శాపాలు ఉంటాయా?
ఆ ఇంట్లో దురాత్మలకు స్థలం ఉంటుందా? దేవుని మందిరములో పాపం ఉండదు. దేవుని మందిరములో సాతానుడికి స్థలం ఉండదు. దేవుని మందిరములో దేవుడు ఉంటాడు. దేవుని మందిరములో దేవుని ఆరాధనలు ఉంటాయి. దేవుని మందిరములో దేవుడు అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటాడు. నీ ఇల్లు ఈ మందిరముగా మారిపోవునుగాక. బలి అర్పణ కాలము దాటింది. ప్రత్యక్షపు గుడారము కాలం వచ్చింది. ప్రత్యక్షపు గుడార కాలము దాటింది. దేవుని మందిరపు కాలం వచ్చింది. దేవాలయపు కాలము కూడా మారి సంఘపు కాలం వచ్చింది. సంఘాలు మొట్టమొదటగా ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే ప్రతి ఇంట ప్రారంభమయ్యాయి. ప్రతి ఇంట ప్రారంభమయ్యాయి. ప్రతి ఇంట ప్రారంభమయ్యాయి. ఈ మధ్య ఒక చర్చ్కి వెళ్ళాను. నూతనంగా చర్చిని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఒక పాస్టర్ గారు గ్రీటింగ్స్ అందిస్తూ చెప్పాడు, ఈ గ్రామంలో ఇది 33వ సంఘం అన్నాడు. ఎన్నో సంఘం? ఆయన లెక్కేసుకున్నాడు పాపం. 33వ సంఘం అన్నాడు. ఈ మాట అన్న వెంటనే పాపం ఆ చర్చి కట్టిన పాస్టర్ గారు ముఖం తల దించుకున్నాయి. అంటే ఈ మాట ఆ వ్యక్తిని అవమానపరిచినట్ల, ఆ వ్యక్తిని హెచ్చించినట్ల, డిస్కరేజ్ చేశాడు ఆ మాటలతో. వాక్యం చెప్తూ నేను ఒక మాట అన్నాను, 32 సంఘాలు 64 సంఘాలుగా మారునుగాక అన్నాను. 32 సంఘాలు 64 అగునుగాక, 64 128 అవునుగాక అన్నా. అందరూ హల్లెలూయాలు, స్తోత్రాలు, ఆమేన్లు చెప్పటం మొదలుపెట్టారు. ఆమేన్ హల్లెలూయా అంట మొదలుపెట్టారు. ఆత్మలు రక్షించబడుతూ ఉంటే, దేవాది దేవుడి కార్యాలు జరిగించడం మొదలు పెడుతూ ఉంటే, సంఘాలు నిండి పొంగి పొరలుతూ ఉంటే, దేవుడు నూతనంగా సంఘాలు కట్టించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ రోజుల్లో మీ గ్రామంలో ఎన్ని సంఘాలు ఉన్నా దేవునికి స్తోత్రాలు చెప్పండి. కానీ నువ్వు ఏ సంఘానికి వెళ్తావు ఆ సంఘానికి వెళ్ళు. నువ్వు ఏ సేవకుడు రక్షణ ఇచ్చాడో, ఏ సేవకుడు బాప్తిజం ఇచ్చాడో ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళు. ఎంత మంది అయినా ఉండొచ్చు కాక, నీకు తల్లిదండ్రులు ఎంతమంది అమ్మా? మీకు తల్లి ఎవరు? చూస్తా నేను, కానీ నువ్వు నా తల్లి అయిపోతావా? అవో, నన్ను కన్న తల్లి నా తల్లి. ఈ ఊర్లో ఎంత మంది అయినా ఉండొచ్చు కాక, నిన్ను రక్షించుకున్నవాడే నీ ఆత్మీయ తండ్రి. నీ కొరకు ప్రార్థన చేసిన వాళ్ళే నీ ఆత్మీయమైనటువంటి తల్లి. వారికి దూరం కావద్దు, వారికి దూరం కావద్దు. ప్రతి ఇల్లు దేవుని మందిరమగునుగాక. ప్రతి ఇల్లు దేవునికి మందిరముగా మారిపోవునుగాక. ఒక ప్రార్థన చేయడానికి ఒకరింటికి వెళ్ళాను. అదొక చిన్న పాక. ఆ పాకలో ఒక చీరని గోడ దగ్గర నుండి యూ షేప్కి గదిలాగా కట్టి పెట్టారు. నాకు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఉన్న డౌట్కి అడిగాను, ఎందుకు అది కట్టి పెట్టారు అని అడిగాను. వెంటనే ఆ ఇంట్లో పాప అన్నది, అది మాకు ప్రార్థనా గది అయ్యారు అంది. అన్న నిజం, అది ప్రార్థనా గది అంది. వచ్చి చూడొచ్చా అని అడిగాను. ధారాళంగా రండి అన్నారు. అక్కడికి వెళ్తే ఆ చీరను పైకి ఎత్తారు. కాస్త వంగి లోపలికి వెళ్ళాను. మిస్బా అని రాసి పెట్టారు. మిస్బా అంటే ప్రార్థనా గోపురం అని అర్థం. ఈ ప్రార్థనా గోపురంలో మీరు ఎన్నిసార్లు చేసుకుంటారు ఒక రోజుకి అని అడిగా. ఆ పాప అంది, మాకు సమయం దొరికినప్పుడల్లా వచ్చి చేస్తానండి అంది. మీ ఇంట్లో టీవీ లేదా? లేదు. సెల్ ఫోన్లు లేవా? లేవు. మీ ఇంట్లో కబుర్లు పెట్టుకోరా? పెట్టుకోం. మీ ఇంట్లో అచ్చనగాయలు ఆడరా? ఆడం. మీ ఇంట్లో పేకాటలు ఆడరా? ఆడం. మీ ఇంట్లో ఇంక ఏది జరగదా? ఏది జరగదు. సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికి రావటం, మోకాళ్ళు వేయటం, ప్రార్థన చేయటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మిస్పా మాకు అంది. 4 సంవత్సరాల తర్వాత అదే ఊరు వెళ్ళానండి. ఆ పాకాన్ని వెతుక్కుంటూ వెళ్ళాను. ఆ ఇంట్లో ప్రార్థన ఉంది కదా అని. అక్కడ ఆ పాక లేదు. అక్కడ చాలా పెద్ద బిల్డింగ్ ఉంది. నేను వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టిన వెంటనే ఒక యవనస్తురాలు పరిగెత్తుకుంటూ వచ్చి, అంకుల్ బాగున్నారా అంది. మీరు ఎవరమ్మా అన్నాను. మీరు 4 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పాప మీతో మాట్లాడిందిగా, నేనేను అంది. నేను తిన్నగా ఆ ఇంట్లోకి వెళ్ళి ఈ ప్రార్థన గది, ఆ చీరగట్టిన స్థలం ఎక్కడుందా అని వెతకటం మొదలుపెట్టా. ఆ పాప అంది, మీరు ఏం వెతుకుతున్నారో నాకు తెలిసింది అంకుల్, రండి అని. ఆ హాల్ దాటిన వెంటనే హాల్కి ఆపోజిట్లో ఒక